యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగాను మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మల్ని కూడా గడిచిన దినములలో మీ శ్రేష్టమైనటువంటి రెక్కల చోటున భద్రపరిచి ఉన్నారు. మమ్మలను, మా కుటుంబాలను అనుదినము అనుక్షణమునైనా నీ కాపుదలలో అయ్యా మీ సన్నిధిలో బలపరుస్తూనైనా ప్రతి ఒక్క అవసరతను తీరుస్తూ మీకు మహిమకరంగా మా యొక్క జీవితాలను మీరు నడిపిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నీ మహోన్నతమైనటువంటి నామమునకు మహిమ తెచ్చుకున్నట్లునైనా నీ బిడలైనటువంటి వారిని మీ సన్నిధిలోనికి ప్రభా మీరు నడిపించుకొనుచున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందునైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలలో మీ మహోన్నతమైనటువంటి నామాన్ని గణపరచడానికి, మీ రక్తములో కడగబడినటువంటి మీ ప్రియబిడలైనటువంటి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా మీ సన్నిధిలోనికి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ప్రభా మిమ్మలను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలిగినటువంటి భాగ్యమును ప్రభా నీ బిడలకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు నాన్న. అయ్యా మీ మందిర ఆవరణములలో మీ మహోన్నతమైనటువంటి వెలుగు, మీ తేజస్సు, మీ ప్రసన్నత, ఇదిగోనైనా మీ పరిశుద్ధాత్మని యొక్క కొమ్మరింపు మెండుగా ప్రభా నేటి దినాలలో సంఘాలలో మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు నాన్న. సంఘములోనికి ప్రవేశించినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా తన యొక్క హృదయాంతరంగమును పరిశీలన చేసుకుంటూ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును అనుకూలంగా వారి యొక్క జీవితాలను నడిపించుకుంటూ మీ మహోన్నతమైనటువంటి రాకడ కొరకునైనా సిద్ధపడేటువంటి భాగ్యమును ఈ లోకములో ఉన్నటువంటి సకల మానవాళికి మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు నాన్న. ప్రాముఖ్యంగా నాయన మా యొక్క సంఘమును మీరు జ్ఞాపకం చేసుకుంటూ మా సంఘంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో ప్రభా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యపు సందేశముతోనైనా నీ బిడలతో మీరు మాట్లాడమని వేడుకొనొచ్చు నాన్న. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ప్రభా ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము నుండి 20వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19, 20 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కట్టుబోగు నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడికి విచ్చేసినటువంటి సహోదరుల నామములు తెలియజేసుకుంటూ ఈనేటి వాక్యాంశము మత్తయి సువార్త 6వ అధ్యాయము 18 నుంచి 20 వరకు గల భాగాన్ని చదువుకుందాం. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, అక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. దేవుడి వాక్యమును మనకు దీవించును కాక. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివినిపించిన సహోదరులు నాగేశ్వర గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలుబడి ఉండగా నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. సంఘమంతి కూడా లేచి నిలుబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి ఆసాపు రాసినటువంటి 81వ సంకీర్తన, ఆసాపు రచించినటువంటి 81వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మాతంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. 81వ సంకీర్తన 81వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 81వ సంకీర్తన. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తనయుతుడి గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమందు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలుకు కట్టడి, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తి దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతిలో మోతగంపల నెత్తకుండా విడుదల పొందాను. ఆపత్కాలం నందు నీవు మొర్రపెట్టగా నేను విడిపించి తిని, ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మొరీబా జలమున యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియు నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవునగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువము, నేను దాన్ని నింపెదను. ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుతని. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. నేను ఎరుగని వారి శత్రువులకు అనగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువును స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటాను యేసయ్యా. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా కొయిర్ వారిని అనుసరించి నీవుంటే నాకు చాలు యేసయ్యా బుక్లెట్లో 4వ నెంబర్ పాట, ఆ పాట పాడుతూ మనము దేవుని నామాన్ని గణపరుచుకుందాం. మనం ప్రభువును స్తుతించాలి, ప్రభు నామాన్ని గణపరచాలి. దేవుని నామము నిత్యము స్తుతించబడేటువంటి నామము, ఆయన నామము కీర్తించబడేటువంటి నామము. కాబట్టి దేవుని మంది రావణములటువంటి ప్రతి ఒక్కరూ కూడా చప్పట్లు కొట్టొచ్చు. దేవుని నామానికి మహిమ కలిగినట్లు ఈ లోకములో నువ్వు నాతో ఉంటే చాలు ప్రభా, నేను నీతో ఉంటానయ్యా, నీ మాట నాకు చాలు, నీ చూపు నాకు చాలు, నీ తోడు నాకు చాలు, నీ నీడ నాకు చాలని ఈ పాట పాడుతూ మనము దేవుని స్తుతించుకుందాం, గణపరుచుకుందాం.
చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించండి. నీవుంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈ లోకంలో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా, ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ప్రభు మనతో వండించాలి. అవన్నీ తీసివేయబడుతూ, అవన్నీ కూడా దేవుని నామములు కొట్టివేయబడుతూ ఉంటాయి. దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా పగిలిన కడలి పాలైనను, మనలో ముంచివేసిన ఆశలను ఆయన ప్రభు మనతో ఉండేస్తారు. ఆయన మనకు తోడై ఉంటారు. మన జీవితాలు సంతోషకరమైనటువంటి మార్గంలో నడిపించబడతాయి. బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచివేసిన ఆశలు అణగారినా. బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచివేసిన ఆశలు అణగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన,
లోకములో ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో నిలిచిన మనం అనుకున్నటువంటి వారు మనల్ని విడిచిపెట్టినా కానీ మన ప్రభు మనతో ఉండించాలి. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆకులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆకులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ క్రియలలో ఏది లేదు అసాధ్యం. నీ కృపతో నాకేది సాధుల సమానం. అందరూ దేవుని నామాన్ని కనపరచాలి. ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. దేవుని కనే లోకములో మనకేది అవసరం లేదు, ఆయన మనతో ఉంటే చాలు. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియో నాదిల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియో నాదిల సమానము. నీ పాడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మేమందరము కూడా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునేటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి ఎంతగానో మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆశగున్నటువంటి ప్రాణమును తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మీరు. నీ సన్నిధానంలో ప్రభువా, నీ బిడలమైనటువంటి మా హృదయములన్నీ కూడా
మీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కుల కొరకు ఆశపడినటువంటి సమయంలో, పరితపిస్తున్నటువంటి సమయంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా హృదయాంతరంగానికి అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును నాయన మెండుగా అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఎందరైతే నాయన యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యమును విని ఆత్మీయ మేలులు పొందుకుంటూ ఉన్నారో వారిని కూడా మీ నామములో దీవించండి, ఆశీర్వాదకరంగా వారిని ఉంచండి. నీ సావుకునేటువంటి నన్ను కూడా మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభువా. నా యొక్క నోటును మీ యొక్క నోటుబూరుగా వాడుకోండి. మీ సన్నిధిలోనికి ప్రవేశించినటువంటి వారి యొక్క హృదయాలకు అవసరమైనటువంటి జీవపు ఆహారాన్ని నా ద్వారా నాయన నీ బిడ్డలకు మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చింతకి నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో మరి యొక్క పరిశుద్ధ దినము దేవుని సన్నిధిలోనికి చేరి దేవుని నామాన్ని గణపరుచుకునేటువంటి ఆ యొక్క భాగ్యమును, ఆ యొక్క కృపను దేవుడు మెండుగా మరి మనకి అనుగ్రహిస్తున్న విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన కొన్ని వారముల నుంచి రాకడ సంసిద్ధత వర్తమానములను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క రాకడ దినాలలో ఎత్తబడేటువంటి గుంపులో చేర్చబడటానికి అవసరమైనటువంటి ఆత్మీయ సిద్ధపాటు ఈ లోకములో ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ప్రపంచము మనకి గుర్తు చేస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి శక్తులు మనకి విశదీకరిస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో నలుదిక్కులా కూడా కలుగుతున్నటువంటి పరిణామములను గమనించినప్పుడు కొన్ని ప్రాంతములో భయంకరమైనటువంటి వరదలు, కొన్ని ప్రాంతములలో భూకంపములు, మరి కొన్ని ప్రాంతాలలో భయంకరమైనటువంటి తెగుళ్ళు, వ్యాధులు, మరికొన్ని ప్రాంతాలలో దేశములలో ఉన్నటువంటి ప్రజల మధ్య విద్వేషములు, ఒకరిని ఒకరు కొట్టుకోవటము, మత కలహాలు, లేదా ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల మధ్య కలుగుతున్నటువంటి భేదాభిప్రాయములు, లేదా దేశముల మధ్య కలుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి మానవ జీవితాన్ని ఆలోచింపచేసేటువంటి సంగతులు మనము కలిగి ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యములను నిశ్చితంగా పరిశీలన చేస్తూ దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది అనేటువంటి సంగతులను చాలామంది క్రైస్తవులు గుర్తెరిగి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ పరిశుద్ధ దినమందు ప్రియులారా, నేను దేవుని యొక్క రాకడకి సంబంధించినటువంటి వర్తమానములలో ప్రాముఖ్యమైనటువంటి మాట, యేసు ప్రభువారు బోధించినటువంటి మాట, పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అనేటువంటి మాట. పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అనేటువంటి మాట. ప్రస్తుత దినాల్లో మానవుని యొక్క జీవితము పాడైపోవటానికి, కుటుంబ జీవితాల్లో విలువలు లేనటువంటి స్థితిలో దిగజారిపోవటానికి, కుటుంబాలు పతనావస్థలోనికి చేరటానికి, సంఘములు బలహీనమైపోవటానికి, సమాజం అంతా కూడా భయంకరమైనటువంటి పాపము వైపు వెళ్ళిపోవటానికి కారణము ఈ లోకమును శాసిస్తున్నటువంటి ధనము అనేటువంటి మాట బాహుటంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకాన్ని శాసిస్తున్నటువంటిది, మానవుని యొక్క జీవితాన్ని నడిపిస్తున్నటువంటిది ధనమే కదా, అవునా కాదా? ధనము కొరకు ఒక నరుడు ఎంతగా పరిగెడతాడో, ఎంతగా ప్రయాసపడతాడో, ధనమును సంపాదించుకోవడానికి ఒక నరుడు తన శరీరాన్ని అంతటినీ కూడా ఎలా నలగగొట్టుకుంటాడో, ఎలా కష్టపడుతూ ఉంటాడో, ఈ లోకములో ఉన్నటువంటి మానవ జీవితాన్ని మనం గమనించినప్పుడు బాహుటంగా ఒక నరుడు తనకంటూ ఏదో సాధించాలి, తనకంటూ ఏదో సమకూర్చుకోవాలి,
తనకంటూ తన యొక్క కుటుంబం కొరకైనా లేదా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల కొరకైనా కానీ ఒక శ్రేష్టమైనటువంటి సంపాదన కొరకు లోకములటువంటి మనుషులందరూ కూడా ప్రయాసపడుతున్నటువంటి విధానాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం కదా. మనమందరం కూడా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళమే. బ్యాంక్ అకౌంట్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. నా మట్టుకు నేను అంటాను కదా, ఇప్పుడు పుడుతున్నటువంటి పిల్లలకు కూడా అకౌంట్ ఓపెన్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే పరిస్థితి అవునా కాదా? వాస్తవంగా పిల్లవాడు పుట్టాడు అంటే లేదా పాప పుట్టిందంటే పుట్టినరోజునే ఒక 1,00,000 రూపాయలు, ఒక 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 డిపాజిట్ చేసేస్తారు అవునా కాదా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. వారు పెరిగి పెద్దవారయ్యేటువంటి సమయంలో ఒక 15 సంవత్సరాలు వచ్చే టైంలో లక్షాధికారి అయిపోతాడు. అవుతాడు లేదా? కష్టపడకుండానే పిల్లల యొక్క జీవితాలు లక్షాధికారులు మారిపోయేటువంటి పరిస్థితుల్లో నిజంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేటి దినాల్లో ప్రతి పిల్లల విషయంలో కానీ, యవ్వన బిడ్డల విషయంలో కానీ, ప్రతి కుటుంబంలో కానీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయటం కొరకు, ధనాన్ని సమకూర్చుకున్నట్టు కొరకు ప్రయాసపడేటువంటి ఆలోచన అధికంగా నేటి దినాల్లో కనపడుతూ ఉంటుంది. ఉన్నతమైనటువంటి ధనవంతుల యొక్క స్థితిగతులు మనం గమనించగలిగితే వారు దాచుకోవడానికి మన దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు సరిపోక మరి ఒక బ్యాంక్ ఉంది కదా విదేశాల్లో, స్విస్ బ్యాంక్ కదా, స్విస్ బ్యాంక్. ఎందుకంటే నల్లధనం మొత్తం కూడా చేరేటువంటి బ్యాంక్. కుబేరులు అనబడినటువంటి వారందరూ కూడా భయంకరమైనటువంటి సంపన్నులుగా పిలువబడినటువంటి వారందరూ కూడా దాచుకునేటువంటి స్థలం అన్నమాట. నిజంగా లోకంలో మనుషులు వారు సంపాదించేటువంటి సంపాదనని, వారి యొక్క కష్టార్జితాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేదా వారు సంపాదించేటువంటి సంపాదనని కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వేలల్లోనూ, లక్షల్లోనూ, కోట్లలోనూ పడగలెత్తడానికి లోకములటువంటి మనుషులు ప్రయాసపడుతూ ఉన్నారు, ప్రయాసలు పరిగెడుతూ ఉన్నారు, ప్రాణములు పోగొట్టుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉంది. యేసు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగములో మాట్లాడినటువంటి మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట, అసలు పరలోకములో మీకంటూ ఒక ధనమును మీరు సమకూర్చుకునేటువంటి ఆలోచన ఏ రోజైనా మీ మనసులోనికి తీసుకున్నారా అనేటువంటి మాటను ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భూలోకములో ధనం ఉంది, భూలోకములో ఇల్లుంది, భూలోకములో కీర్తుంది, భూలోకములో ఒక రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ప్రతిష్ట మనకు దొరుకుతూ ఉన్నాయి. మరి పరలోకములో మనకంటూ ఒక ధనాన్ని మనము సమకూర్చుకోగలుగుతూ ఉన్నామా? పరలోకములో మన నిమిత్తము మనము దాచుకున్నటువంటి ధనము ఏమైనా ఉన్నదా అనేటువంటిది ఈ పరిశుద్ధ దినమందు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. నీకంటూ నువ్వు పరలోకములో ఎంత ధనాన్ని నీవు ఇన్వెస్ట్ చేయగలిగావు, ఎంత దాచగలిగావు అనేటువంటి మాట. ఎంత దాచారు చెప్పండి, చెప్పగలుగుతారా? పరలోకంలో నేను ఇంత ధనాన్ని దాచానని చెప్పగలుగుతారా? కానీ యేసు ప్రభువారు అంటున్నారు కదా, పరలోకంలో ధనాన్ని దాయమంటున్నారు. ఎలా? పరలోకంలో ఎలా దాచుకోవాలి ధనాన్ని? పరలోకంలో డబ్బును ఎలా సంపాదించుకోవాలి? పరలోకంలో బంగారపు వీధుల్లో తిరగగలిగినటువంటి ఆ గొప్ప కీర్తి, ఆ ప్రతిష్టతను ఎలా సంపాదించుకోవాలి? దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపచేత దేవుని రాజ్యంలో ఎలా ధనవంతులుగా మారాలి? భూరాజ్యంలో అయితే, భూలోక సంబంధమైనటువంటి రాజ్యములు అయితే మనము ధనవంతులుగా మారొచ్చేమో, కానీ పరలోకములో ప్రభు ఎదుట దేవుని రాజ్యంలో ఏ విధంగా మనము ధనవంతులుగా మారగలుగుతాము అనేటువంటిది కూడా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటల చేత, అంటే వాక్యములో ఉన్నటువంటి సత్యాలను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. లోక సంబంధమైనటువంటి ధనము నీకు ఏ విధమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది? పరలోక సంబంధమైనటువంటి ధనము ఏ విధమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది? రెండిటిలో ఉన్నటువంటి వ్యత్యాసము, ఈ రెండిటిలో ఉన్నటువంటి భేదములు, ఈ రెండిటిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఒకసారి ఈరోజు లేఖనముల ద్వారా మనల్ని పరిశీలన చేసుకుంటూ ముగింపులోనికి వెళ్ళేటువంటి సమయంలో మన హృదయాంతరంగాన్ని ఒక్కసారి లోక సంబంధమైనటువంటి సిరి సంపదలలో నుండి ఆత్మ సంబంధమైనటువంటి సిరి సంపదలోనికి మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోక ఆశల్లో నుండి ఆత్మ సంబంధమైనటువంటి ప్రభు వైపు మన హృదయాన్ని ముగింపులోనికి వెళ్ళేటువంటి సమయంలోనే ప్రభు తట్టు సంపూర్ణంగా మన హృదయాన్ని తిప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం అందరము దేవుని తట్టు తిరిగినటువంటి వారమే, దేవుని తట్టు నడుస్తున్నటువంటి వారమే, దేవుని వైపు చూస్తున్నటువంటి వారమే, ఆయనతో సంచారం చేయించున్నటువంటి వారమే. కానీ ఏదో ఒక సమయంలో మన హృదయము వెనక్కి లాగుతూ ఉంటుంది.
ఏదో ఒక సమయంలో మన హృదయాన్ని ఏదో ఒక అతీతమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచన మనల్ని ఎదగకుండా బలహీనపరుస్తూ ఉంటుంది. మనము దేవుని సన్నిధిలో కనపడకుండా అడ్డుకునేటువంటి ఏదో ఒక రకమైనటువంటి అడ్డుగాడ మన యొక్క హృదయాంతరంగంలో దేవునికి మనకి మధ్య ఆ అడ్డుగా నిలబడుతున్నటువంటి సమయంలో ఈరోజు వాటిని బయటకు తీసుకునేటువంటి ప్రయత్నము, వాటిని బయట పారవేసేటువంటి ప్రయత్నము లేఖనాల్లోని కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో యేసు ప్రభువారు చేసినటువంటి బోధ, హితోపదేశము, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగము. మత్తయి సువార్త మనం గమనించగలిగితే 5వ అధ్యాయం కావచ్చు, 6వ అధ్యాయం కావచ్చు, 7వ అధ్యాయం కావచ్చు, 8వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలు మత్తయి సువార్త 5, 6, 7, 8 ఈ 4 అధ్యాయాలు గమనించగలిగితే అనేక మంది జనసమూహానికి యేసు ప్రభువారు బోధించినటువంటి మర్మముతో కూడినటువంటి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. సాధారణమైనటువంటి మానవుని యొక్క ఆలోచనలతో మనం వీటిని తీసుకుంటే ఆ వాక్యాన్ని మనం తృణీకరిస్తాం. సాధారణమైనటువంటి ఆలోచనలు అనగా భౌతికపరమైనటువంటి ఆలోచనలతో కాక ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో, ఆత్మ సంబంధమైనటువంటి తలంపులతో ఈ యొక్క ప్రసంగాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అసలు మనతో ఏమి మాట్లాడబోతూ ఉన్నాడో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ప్రియులారా మాట్లాడుతూ జనసమూహానికి జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట 6వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు లేఖన భాగంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకుని ఉన్నాం. ఇక్కడ ధనమును గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ధనము యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ధనమును గురించి మాట్లాడుతూ ఉన్నారు, ధనము యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో సంపాదించుకునేటువంటి సంపాదన పాడు చేయబడేటువంటి విధానమును గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ధనము గురించి తెలియపరచబడింది. ధనమును సంపాదించుకోవడానికి మనుష్యుడు ఎలా ప్రయాసపడతాడో తెలియచేయబడుతూ ఉంది. ఇంకొక మాట గమనించగలిగితే సంపాదించుకున్నటువంటి ధనము ఎలా పాడు చేయబడుతుందో కూడా తెలియపడుతుంది. అది భద్రపరచబడుతుందా? సంపాదించుకున్నటువంటి ధనం ఏమైనా జాగ్రత్తగా భద్రముగా దాచబడుతుందా అంటే లేదు, అది కూడా పాడు చేయబడేటువంటి ధనం అనేటువంటి మాటను గురించి కూడా యేసు ప్రభువారి యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగెలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అక్కడ చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగెలరు, నీ ధనం ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయం ఉండును. పిల్లల ప్రాముఖ్యంగా యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటల్లో రేయి మొదటి జామున లేచి నరుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. తరతరముల వరకు అవసరమైనటువంటి సంపాదన సమకూర్చుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉన్నాడు. ఒక తరానికి కాదు కానీ తరతరముల వరకు కూడా తరగనటువంటి సంపాదన తనకు ఉండాలి అనేటువంటి ఆలోచనతో నరుడు కష్టపడుతూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ప్రపంచంలో కుబేరుల్లో ఒక ధనవంతుడు ఆ కుమారుని యొక్క వివాహము ఘనంగా జరిగించాడు. అందరికీ తెలుసు, నేను పేరు చెప్పను కానీ కుమారుని యొక్క వివాహము చాలా ఘనంగా జరిగించాడు. సుమారు మాసము పాటు కూడా అది ఘనముగా జరగబడినటువంటి వివాహముగా కనపడింది. శుభలేఖలు ముద్రించబడ్డాయి. ఆ యొక్క శుభలేఖల్లో మరి ముద్రించబడి ఆహ్వానితులకు, అతిథులకు అందించేటువంటి క్రమంలో ఆ అతిథులకి కూడా వారి యొక్క వివాహమునకు ఎలా రావాలో దానిలో రాసి వారికి ఇవ్వబడిందట. పెండ్లికి వచ్చేటువంటి క్రమంలో ఏ పద్ధతిలో వారు రావాలి, ఏ వస్త్రములు ధరించిన వారుగా వారు రావాలి, అక్కడికి వచ్చేటువంటి వారు ఎక్కడ ఏ ప్రదేశంలో కూర్చోవాలి, ఎవరు ఏ విధమైనటువంటి పని చేయాలి, ఇవన్నీ కూడా ముందుగానే గెస్టులకి ఎవరైతే పెళ్ళికి పిలువపడ్డారో వారందరికీ కూడా ఆ యొక్క పెండ్లి పత్రికలోనే ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి, ఎవరెవరు ఏ వస్త్రములు ధరించాలి, ఎవరెవరు ఏ ఆభరణములు వేసుకోవాలో వాటన్నిటినీ కూడా శుభలేఖలు ముందుగానే ఒక పేపర్లో ముద్రించి వారికి ఇచ్చి ఆ రీతిలో పెళ్ళికి రమ్మని ఆ ధనవంతుడు ఆహ్వానించాడంట పిల్లారా. దానితో పాటు కొంత ధనానికి సంబంధించి చెక్కు కూడా వారికి పెట్టించాడు. ఎందుకంటే కొన్ని కండిషన్స్ పెట్టాడు కదా, మీరు ఈ పద్ధతిలోనే పెళ్ళికి రావాలి, మీకు నచ్చితే ఈ పద్ధతిలోనే రావాలి, లేకపోతే ఈ పద్ధతిలో రావటానికి లేదు.
ఒకవేళ ఈ పద్ధతిలో రావడానికి మీ దగ్గర నేను చెప్పినవి లేకపోయినట్లయితే ఇదిగో నేను ఒక చెక్ ఇస్తూ ఉన్నాను. ఆ చెక్కులో మీకు ఇచ్చినటువంటి ధనము చేత వాటిని కొనుక్కోనైనా కానీ ధరించుకొని ఆ యొక్క పెండ్లికి రావాలి కదా. నిజమే కదా. లోకములో ఉన్నటువంటి ఒక కుబేరుడే ఇన్ని కండిషన్స్ పెడితే సర్వాధికారి అనేటువంటి దేవుడు అంత సులువుగా దేవుని యొక్క రాజ్యంలోనికి రాణిస్తాడా ప్రియులారా? ఒకసారి ఆలోచన చేయండి. భూలోకంలో ఉన్నటువంటి ఒక ధనవంతుడే తన కుమారుని యొక్క వివాహమునకు ఆహ్వానించేటువంటి సమయంలో షరతులతో కూడినటువంటి పత్రికని ఇచ్చినటువంటి సమయంలో, ఒకవేళ ఆ యొక్క వివాహ వేడుకలోనికి వెళ్ళినటువంటి సమయంలో పిల్లలు మనం గమనించగలిగితే ధనవంతుల యొక్క జీవితాల్లో కదా. నేను ఒక చోట విన్నాను, ఆ టీవీలో ఒక చోట ఒక జోక్ కింద నన్ను, మీకేం తెలుసండి మా ధనవంతుల యొక్క కష్టాలు అనేటువంటి మాట కదా. ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయి పాపం. ఎంత ధనవంతుడైనా కానీ నిద్రలేనటువంటి రాత్రులు ఎన్ని గడుపుతాడో, లక్షల కలది పరుపును కొనుక్కుంటాడేమో కానీ నిద్ర కొనుక్కోగలుగుతాడా? కొనుక్కోలేడు. కుటుంబ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనించగలిగితే ఆ యొక్క వివాహంలో కొన్ని ఆ వీడియోస్లో నేను గమనించాను. వీడియో దిగటానికి, ఫొటోస్ దిగటానికి నిలబడినటువంటి సమయంలో భార్యాభర్తలు మీరు చూసే ఉంటారు అనుకుంటూ ఉన్నాను. కనీసము ఒకరి ముఖాలలో ఒకరి యొక్క ముఖను ఒకరు చూసుకున్నప్పుడు చిరునవ్వు లేనటువంటి పరిస్థితి, ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పట్టుకోలేనటువంటి పరిస్థితి, ఒకరి చేతులు ఒకరు తాకలేనటువంటి పరిస్థితుల్లో కనపడుతూ ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట ఈ సమయంలో గుర్తు చేస్తూ ఉన్నాను అంటే, లోక సంబంధమైనటువంటి ధనం అనేటువంటిది నీ యొక్క అవసరత కొరకు ఉపయోగపడుతుందేమో కానీ నీకు సంతోషాన్ని ఇవ్వదు, నీకు ఆనందాన్ని ఇవ్వదు, అది నీ జీవితంలో తృప్తిని కలిగించదు, అది నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టలేదు కాదు కదా. అన్నిటికన్నా ముఖ్యంగా నీ జీవితాన్ని పాడు చేసేటువంటి స్థితిలో భయంకరమైనటువంటి నరకానికి సమీపంగా మార్చగలిగినటువంటిదే ఇహలోక సంబంధమైనటువంటి సిరి అనేటువంటి మాటను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువారు వారికి తెలియపరచడంలో గల ఉన్నటువంటి ఉద్దేశం ఇదే. దాచుకునేటువంటి ధనము నీకు మనశ్శాంతి లేకుండా చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. పాడైపోయేటువంటి అవకాశం ఉంది, దొంగిలించబడేటువంటి అవకాశం ఉంది, లేదా లోకములటువంటి మనుషుల చేత నీ హృదయము కల్మషమైపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. యేసు ప్రభువు అంచు ఉన్నారు కదా, పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకొనడి. చూడండి ఆ వాక్యములో, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అచ్చట చెమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగెలరు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. పిల్లల ప్రాముఖ్యంగా ఈ యొక్క 21వ వచనము చాలా ముఖ్యమైనటువంటి మాట. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. నువ్వు పరలోకములో ధనాన్ని దాచుకున్నావా? నీ మనసంతా, నీ ఆలోచన అంతా, నీ హృదయం అంతా, నీ తలంపంతా కూడా దేవుని యొద్ద పరలోకములో దాచబడినటువంటి ధనము గురించే ఉంటుంది కదా. మన యొక్క ప్రాణము దేవుని యొద్ద ఉన్నటువంటి జీవపు ఓటలో కట్టబడిందంట. ఈరోజు మన ఊపిరి ఎక్కడుంది, మన ప్రాణం ఎక్కడుంది, మన వాయువు, మన జీవం ఎక్కడుందంటే దేవుని యొద్దనున్న జీవపు ఊటలో మన యొక్క ప్రాణము దాచబడి ఉన్నది, మన యొక్క ఊపిరి దాచబడి ఉన్నది. ఈరోజు మన జీవితం ఎక్కడ ఉన్నదంటే దేవుడు నివసించేటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలములోనే మన జీవితం ఉన్నది. కాబట్టి అక్కడే ఆ స్థలాన్ని మనము కోరుకోవాలి, ఆ స్థలములో ఉండటానికి మనకి జీవితాన్ని సరిదిద్దుకోవాలి అనేటువంటి మాటను తెలియపరచడానికి యేసు ప్రభువు అంటూ ఉన్నారు కదా, పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అనేటువంటి మాట. ఈ మొదటి మాటను మనం పరిశీలన చేద్దాం. మొదటి మాట, భూ సంబంధమైనటువంటి ధనములో ఉన్నటువంటి మరి లోటుపాట్లు అంటే కష్టములు, వాటి వలన కలుగుతున్నటువంటి పర్యవసాలను ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటల ద్వారా క్లుప్తంగా మనం పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథంలో తెలియపరుస్తూ ఉంచాడు, కీర్తనల గ్రంథంలో కూడా తెలియపరుస్తూ ఉంచాడు. 39వ సంకీర్తన 6వ వచనం ఒక మాట మనం గమనిద్దాం పిల్లరా, గమనించండి దేవుని యొక్క వాక్యము. కీర్తనల గ్రంథము 39వ సంకీర్తన 6వ వచన భాగాన్ని ఒక్కసారి మనుషులు వంటి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. పిల్లలు గమనించండి, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనమును కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు అంటాడు కదా. ఎంత చక్కటి మాట. ఈరోజు నీ ధనము ఎవరి కొరకు నువ్వు సంపాదించుకుంటున్నావో, అవి ఎవరి చేతికి వెళ్ళబోతూ ఉన్నాయి కూడా తెలియనటువంటి స్థితిలో ఈరోజు సంపాదన అనేది కొనసాగించబడుతుంది. కీర్తనకారుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, వారు ధనమును కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు.
ఈరోజు నువ్వు సంపాదించేటువంటి సంపాదన రేపటి దినాన అది ఎవరు సొంతమైపోతుందో, అది ఎవరు దాన్ని స్వాధీనపరచుకోబోతూ ఉన్నారో, ఎవరు దాన్ని అనుభవించబోతూ ఉన్నారో నీకు తెలియదు. కానీ పరలోకములో నీకంటూ ధనాన్ని నువ్వు సమకూర్చుకుంటే అది నీ సొంతమే. భూలోకములు ఏది నీ సొంతము కాదు. నిజం చెప్పాలి అంటే నువ్వు కట్టుకున్న ఇల్లు నీ సొంతము కాదు, నీవు సంపాదించేటువంటి సంపాదన నీ సొంతం కాదు. ఆఖరికి ఇంకొక మాట అంటాను కదా, ఆఖరికి నీవు ధరించినటువంటి, నీవు కలిగినటువంటి శరీరము కూడా నీ సొంతమేనా? ఈరోజు ఈ మట్టి శరీరం మన సొంతం అయిపోద్దా? మరలా ఇదే నాకు ఇదే శరీరం కావాలి ప్రభు అంటే ఇచ్చేస్తాడా? నాకు ఇదే ముక్కు కావాలా, ఇదే కలర్ కావాలా, ఇదే రంగు కావాలా, ఇదే హెయిర్ స్టైల్ కావాలా కదా? ఇవన్నీ మనం అడిగితే దేవుడు మనకిస్తాడు. ఇదేది మన సొంతము కాదు. ఇవన్నీ కూడా భూలోకములు ఆఖరికి మనము ధరించినటువంటి గుడారం అనబడే శరీరము కూడా ఇది విడవబడేటువంటిది. ఇది కూడా నీ సొంతము కాదు. ఇది నీతో రాదు. నీవు సంపాదించే సంపాదన నీతో రాదు. నీతో ఏది రాదు. కానీ నీతో వచ్చేది ఒకే ఒకటి కదా. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. క్రియలు అంటాడు, వారి క్రియలు వారి వెంట కొనిపోవును అంటాడు. లోకాన్ని విడిచిన తర్వాత పరలోకములోనికి రాగలిగినది ఏమైనా ఉన్నదా అంటే ఈ లోకములో ఒక వ్యక్తి జీవిస్తున్నటువంటి జీవితమే, అతడు నడిచినటువంటి మార్గమే, అతడు కలిగి ఉన్నటువంటి ఆలోచనే, అతని యొక్క నడవడికే, అతని యొక్క ప్రేమ, అతడు చూపినటువంటి శ్రేష్టమైనటువంటి ఆప్యాయత, అనురాగములు ఏమైతే ఉంటాయో, అతడు లోకములో జీవించినటువంటి జీవితం ఏదైతే ఉంటుందో అది మాత్రమే పరలోకములోనికి అతని చేత క్రియల రూపంలో కొనిపోబడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. లోకములో ఉన్నటువంటి ధనం ఏది కూడా మనతో రాదు అనేటువంటి మాట వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండోది ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు భూ సంబంధమైనటువంటి ధనమును గురించి మాట్లాడుతూ దీనిలో ఉన్నటువంటి ఇంకొక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ వచనము, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. చూడండి ఇక్కడ అంచాడు కదా 10వ అధ్యాయం 2వ వచనంలో, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. ఈ లోకములో కరోనా దినాలు మానవుని యొక్క జీవితంలో చాలా గుణపాఠాలు నేర్పాయి. గడిచిన సంవత్సరాలు మనం గమనించగలిగితే, కరోనా దినాలు మనం గమనించగలిగితే భయంకరమైనటువంటి ఈ కరోనా వ్యాధి బారిన పడినటువంటి వారు ప్రాణములను కాపాడుకోవటానికి ఎంత ధనాన్నైనా ఖర్చు చేయడానికి వెనకాడలేదు. ప్రాణమును కాపాడుకోవడానికి ధనాన్ని వెచ్చించడానికి ముందుకు వచ్చారు. కానీ మరి వైద్యము చేయటానికి కూడా సరైనటువంటి రీతిలో వైద్యులు కూడా ముందుకు రాలేటువంటి పరిస్థితి. ఆఖరికి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కూడా దగ్గరగా నిలబడలేనటువంటి పరిస్థితి కదా. నిజంగా మనం గమనించగలిగితే ఎవరికైనా ఒక వ్యక్తికి కరోనా వ్యాధి సోకిందంటే ఆ వ్యక్తిని ఇంటిలో ఒక్కరిగా ఉంచుకోగలిగారా? క్వారంటైన్ అని పెట్టి పారేసి ఒక గదిలాగా ఏర్పాటు చేసి గదిలో 4 గదుల మధ్య ఉంచి పారేసి, రే నువ్వు బయటికి రావద్దు, నీకు ఏం కావాలన్నా కానీ గదిలో తలుపు క్రింద నుంచి లోపలికి నెడతాం, కానీ నువ్వు మాత్రము పొరపాటున మా మధ్యకి రావద్దు, నువ్వు మా దగ్గరికి వచ్చావంటే నీతో పాటు మేము కూడా చచ్చిపోతాము రా అనేటువంటి ఆలోచన. నువ్వు బ్రతుకుతావో చస్తావో మాకు తెలియదు, నీకు వ్యాధి వచ్చింది, కరోనా జబ్బు వచ్చింది, దానివల్ల నువ్వు బ్రతుకుతావో చస్తావో తెలియదు. కానీ నిన్ను బ్రతికించడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుని యొక్క అనుమతి ఉంటేనే తప్ప, దేవుని యొక్క కృప ఉంటేనే తప్ప దానిలో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనపడలేదు పిల్లలు. అందుకే ఇక్కడ అంచాడు కదా, మరణం నుండి ఆ ధనము తప్పించగలిగిందా? మరణం నుండి ధనము తప్పించగలిగింది అంటే మరణం నుండి ధనము తప్పించలేదు, కానీ నీతి మాత్రమే మరణము నుండి తప్పించగలదనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరలా మీరు ఈ మాట అనొచ్చు, భౌతికపరమైనటువంటి మరణము నుండి నీతి తప్పించదు, కానీ నిత్యమైనటువంటి మరణములో నుండి నీతి తప్పిస్తుంది పిల్లరా. భూ సంబంధమైనటువంటి మరణం అనేటువంటిది సర్వసాధారణమే. ఇది సకల మానవుల యొక్క జీవితాన్ని తాకుతున్నటువంటి మరణమే, కానీ శాశ్వతమైనటువంటి నిత్య నరకాగ్నితో కూడినటువంటి మరణము నుండి తప్పించగలిగినది ఏదైనా ఉన్నదా అంటే అది నీతి మాత్రమే. దేవుని నమ్ముకున్నటువంటి నీతి, న్యాయము, యథార్థతో కూడినటువంటి జీవితం మాత్రమే, భక్తి కలిగినటువంటి జీవితం మాత్రమే మరణ పాశముల నుండి వారిని విడిపించి శాశ్వతమైనటువంటి జీవములోనికి వారి యొక్క జీవితాలను తీసుకుని వెళ్ళగలుగుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒకవేళ దేవుని విడిచిపెట్టి భక్తిహీనులు ఏమి చేస్తూ ఉంటారు అంటే ధనాన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. భక్తిహీనుని యొక్క సంపాదన వారికి లాభసాటి కాదు. దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది, దేవుని విడిచినటువంటి వాడు,
దేవుని సన్నిధిని తృణీకరించినటువంటి వాడు తనకంటూ ఏదో సంపాదించుకోవాలని, తనకంటూ ఏదో దాచుకోవాలని పరిగెడుతూ ఉంటాడు. కానీ ఎంత పరిగెత్తినా కానీ ఆ ధనము అతనికి క్షేమము కాదు, ఆ ధనము అతనికి సంతోషాన్ని ఇవ్వదు, ఆ ధనము అతని యొక్క జీవితానికి లాభకరమైనటువంటి పరిస్థితులు కలిగించదు. కానీ దుఃఖకరమైనటువంటి పరిస్థితులే అతని యొక్క జీవితంలోనికి తీసుకుని వస్తాయి అనేటువంటి మాటను జ్ఞాని అనేటువంటి సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భూ సంబంధమైనటువంటి ధనము నీకు దుఃఖాన్ని కలిగించబోతూ ఉంది, అది నీకు లాభసాటి కాదు. పరసంబంధమైనటువంటి ధనము నీకు మేలు చేయబోతూ ఉంది, అది పరలోకపు వీధుల్లో సంచరించేటువంటి కృప అనుగ్రహించబోతూ ఉన్నదనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో ఇంకొక మాట నేను ఈ సమయంలో గుర్తు చేస్తూ ఉన్నాను. 28వ వచనములో 11వ అధ్యాయమా, ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. పిల్లరా, ఇవన్నీ కూడా యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో గుర్తు చేసినటువంటి మాటకి అనుబంధంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భూ సంబంధమైనటువంటి ధనము గురించి, పరలోక సంబంధమైనటువంటి ధనమును గురించి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ధనమును నమ్ముకున్నటువంటి వాడు పాడైపోతాడు, ప్రభువును నమ్ముకున్నటువంటి వాడు ధన్యుడిగా పరలోకములో మిగిలిపోతాడు. ధనమును నమ్ముకున్నటువంటి వాడు తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ప్రభువును నమ్ముకున్నటువంటి వాడు పరలోకములో దేవుని ఎదుట నిలబడి పరిశుద్ధుడిగా దేవుని స్తుతించగలుగుతూ ఉంటాడు. అతని యొక్క జీవితము నీతితో దేవుని రాజ్యములోనికి నడిపించబడగలిగినటువంటి జీవితముగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము ద్వారా ఈరోజు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు చక్కటి పాట, లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వమును, ఇలలో వ్యర్థము సర్వమును, పరవాసిని నే జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారి, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. ధన సంపదలు గౌరవములు గతించిపోవును ఈ లోకమున, ధన సంపదలు గౌరవములు గతించిపోవును ఈ లోకమున, పాపము నిండే జగములో, పాపము నిండే జగములో శాపము చేకూర్చుకొని, లోకము శాపము చేకూర్చుకొని. కదా, ఎంత చక్కటి పాట. లోకములో ఉన్నదంతా మనం గమనించగలిగితే, లోకములో చాలామంది అనుకుంటారు కదా, ఈ లోకములో ఉన్న దాన్ని అంతా చూసి నాది 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 అనుకుంటారంట కదా, అవునా కదా? లోకములో ఉన్న దాన్ని చూసి నాది 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 అనుకుంటారు. లోకములో ఉన్నవారును చూసి నావారు 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 అనుకుంటారు, అవునా కాదా? లోకములో మనకున్నటువంటి బంధమును బట్టి, బంధుత్వాన్ని బట్టి, అందరిని బట్టి మనం అనుకుంటాము, పరిచయం చేయాలి, నావాడు 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 నావాడు, నాది 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 అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, అసలు ఈ లోకములో నీదంటూ ఏది లేదురా పిచ్చోడా, నువ్వు సంపాదించుకునే సంపాదన నీది కాదు, నీకు లోకములో ఉన్నటువంటి నీ వారు కూడా నీ వారు కాదు, నీ వాడు ఒక్కడ యేసు ప్రభువారు మాత్రమే, నీకు సంబంధించినటువంటి వాడు ప్రభువు మాత్రమే. ఆయన నీ విమోచకుడు, ఆయన నీ రక్షకుడు, ఆయన నిన్ను సజీవుడిగా ఉంచగలిగినటువంటి వాడు. ఈ లోకములో నీకంటూ ఏదీ లేదయ్యా, ప్రభువు మాత్రమే నీకు చెందినటువంటి వాడు అంటాడు దావీదు భక్తుడు. లోకములో నాకంటూ ఏదీ లేదయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు.
ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములు నాకేది అక్కర్లేదు. ఇది అసలైనటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యము ప్రియులారా. అందుకే ఇక్కడ అంటాడు కదా, ధన సంపదలు గౌరవములు గతించిపోని ఈ లోకములో పాపము నిండే జగములో శాపము చేకూర్చుకుంటున్నది ఈ లోకము అనేటువంటి మాటను చక్కగా ఈ పాటలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట మనం గమనించగలిగితే, యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో, యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో, అమూల్యమైన దానముగా అమూల్యమైన దానముగా పొందితిని నేను, యేసుని పొందితిని నేను. కదా, ఎంత చక్కటి మాట. అమూల్యమైనటువంటి ధనము. ఈ లోకములో యాత్రికులమైనటువంటి మన యొక్క జీవితంలో యేసును కలిగి ఉంటే యేసును మించినటువంటి ధనము ఈ లోకంలో ఏది లేదు. అమూల్యమైనటువంటి ధనం అంటాడు. కొరింథీ పత్రికను మనం గమనించగలిగితే పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు మాట జ్ఞాపకం చేస్తాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, పిల్లరా, పాపములో మరణమైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవులమైనటువంటి మన జీవితం పట్ల దేవుడు వెల్లడపరిచినటువంటి అమూల్యమైనటువంటి కృపను గుర్తు చేస్తూ పౌలు భక్తుడు అంటాడు కదా, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఈ దేహముతో దేవుని మోహింపరిచినాడు. విలువ పెట్టి కొనబడినటువంటి వారు, అమూల్యమైనటువంటి ధనముతో కొనబడినటువంటి జీవితాలు ఈ లోకంలో మన దగ్గర ఉన్నటువంటి ధనముతో ఒక ఖరీదైనటువంటి సెల్ ఫోన్ కొనుక్కుంటాం కదా. 2 దినాల్లో 1000 రూపాయల సెల్ ఫోన్ ఉంది, 1500 సెల్ ఫోన్ ఉంది, 1,00,000 రూపాయలు ఉంది, ఇంకా మించినటువంటి సెల్ ఫోన్లు ఉన్నాయి. అవునా కాదా? ఏదో మామూలు చైనా ఫోన్లు ఉన్నాయి, ఐఫోన్లు ఉన్నాయి, యాపిల్ ఫోన్లు ఉన్నాయి. ఎవరు స్తోమత తగినటువంటి రీతిలో వారు ఉన్నటువంటి ధనాన్ని బట్టి రకరకాలైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు, సంపాదించుకుంటారు. కానీ నిజంగా ప్రభువుని సంపాదించుకోగలిగినటువంటి వాడు ధన్యుడు, ప్రభువుని కలిగి ఉన్నటువంటి వాడు ధన్యుడు. ఈ లోకంలో నీ దగ్గర ఉన్నది తాత్కాలికంగా నీ సంతోషాన్ని ఇస్తుందేమో, తాత్కాలికంగా నీకు తృప్తినిస్తుందేమో, తాత్కాలికంగా నీవు దానితో ఆనందిస్తావేమో, తాత్కాలికంగా దానిలో నీ జీవితాన్ని చూసుకుంటావేమో, వాటిని బట్టి నువ్వు మురిసిపోతూ ఉంటావేమో కదా. 7 దినాల్లో ఎవరైనా మనల్ని వివాహమునకు ఆహ్వానించారనుకోండి, పెళ్ళికి ఆహ్వానించారనుకోండి, మొట్టమొదటిగా మనకు వచ్చేటువంటి ఆలోచన ఏమిటంటే, స్త్రీలకైతే రేపు పెళ్ళికి వెళ్ళాలా, చీర కొనుక్కోవాలా. అవునా కాదా? పాత చీర కట్టుకున్నాం అనుకోండి, వచ్చిన అక్క చెల్లి ఏమంటారంటే, ఈ అంతమంది ఫంక్షన్లో కట్టుకున్నట్టున్నావు ఈ చీర అని అంటారా లేదా? అది నాకు తెలుసు అంటారు సహజంగా. ఏ ఫంక్షన్లో ఉన్నా కానీ స్త్రీలకు ఎటువంటి ఆలోచన ఏమిటంటే, కట్టుకున్న వస్త్రాన్ని చూసి ఇది ఫలానప్పుడు కట్టుకున్నట్టున్నావు కదా అంటారు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ కొనుక్కోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు కొత్త చీర కట్టుకుంటే, ఈ చీర ఎక్కడ కొన్నావు, చాలా బాగుంది అనేటువంటి ఒక ఆలోచన. అంటే పాశ్వం గారు అందుకే సై చేస్తుంది, నాకు ఇప్పుడు కొనిచ్చావు అనేటువంటి ఆలోచన అన్నమాట. జనరల్గా నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు అంటే, దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటను బట్టి, పిల్లరా, విలువైనది ఏదైనా ఉన్నదా అంటే క్రీస్తు రక్తములో కడగబడి కొనబడినటువంటి జీవితమే విలువైనటువంటిది. అది లేనటువంటి వాడు, విలువ లేనటువంటి వాడు, అతని దగ్గర ఏమైనా ఉన్నాయి, ధనం ఉన్నాయి, కారు ఉన్నాయి, బంగ్లా ఉన్నాయి, హోదా ఉన్నాయి, కీర్తి ఉన్నాయి, ప్రతిష్ఠ ఉన్నాయి, ఏదైనా ఉండొచ్చు. క్రీస్తు లేనటువంటి వాడు విలువ లేనటువంటి వాడే. క్రీస్తు లేనటువంటి వాడు ఎన్నిక లేనటువంటి వాడే. క్రీస్తు లేనటువంటి వాడు పనికి మాలినటువంటి వాడే. క్రీస్తు లేనటువంటి వాడు భయంకరమైనటువంటి మరణంలో నిలబడినటువంటి వాడే. క్రీస్తు లేనటువంటి వాని దగ్గర ఎన్నున్నా కానీ అవన్నీ కూడా పనికిరానటువంటి వాడితో తుప్పుతో సమానమైనటువంటివే, చెదల తినివేసేటువంటివే తప్ప అవి విలువైనటువంటివి కాదని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు అందుకే అంచాడు కదా, ఈ పరిశుద్ధ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, నీ జీవితము విలువైనటువంటి జీవితముగా మారాలి అంటే క్రీస్తు రక్తములో నువ్వు కడగబడాలి. వెలగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి క్రీస్తు రక్తము చేత నీవు కొనబడాలి. అప్పుడే నీ జీవితానికి ఒక విలువ ఉంటుంది, పరలోకములో నీ జీవితానికి ఒక సార్థకత ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
పరలోకములో ధనాన్ని కూర్చుకోవాలి అంటే నీ జీవితాన్ని పరలోకములో నీవు ఉండునట్లుగా చూసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రికలోని ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. 7వ అధ్యాయం 23వ వచనము, అక్కడే తర్వాత అధ్యాయాన్ని గమనించగలిగితే చూడండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి, మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలో దేవునితో సహవాసము కలిగి ఉండవలను. పిల్లలు చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి మాట. దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కాబట్టి మీరు మనుషులకు దాసులుగా మారకూడదని దేవుని యొక్క వాక్యంలో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో చాలామంది దాసులైపోతూ ఉన్నారు, పాపానికి దాసులుగా మారిపోతూ ఉన్నారు, మనుషులకు బానిసలుగా మారిపోతూ ఉన్నారు. దేవుని కొరకు చేస్తారో లేదో తెలియదు కానీ మనుషుల కొరకు ఎన్నో పనులు చేయడానికి లోకంలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. నేటి దినాల్లో ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ దేవుని మందిరంలో కనపడేటువంటి వారు కొదువుగా ఉంచి ఉన్నారు. అదే ఆప్తులైనటువంటి వారు అరే రేపు గుడికి రారా అంటే పరిగెత్తుకొని వస్తారేమో కానీ సావుకుడు చెబితే వస్తారా? రారు. ప్రస్తుత దినాల్లో సావుకునుకున్నటువంటి విలువ అటువంటిది. సేవకుని యొక్క మాటకి విలువ ఇచ్చేటువంటి వారు తక్కువ. నిజంగా ఏ మాటకి ఆ మాట మనం గమనించగలిగితే వెనకటి దినాల్లో ఒక మాట ఒక సేవకుడు జ్ఞాపకం చేశాడు అంటే మందిరంలో అనేకమైనటువంటి పనులు చేయడానికి ముందుకు వచ్చేటువంటి వారు ఏదైనా ఒక కార్యక్రమం సంఘములో ఏర్పాటు చేయబడిందంటే ఆ సంఘములో పని చేయడానికి ముందుకు వచ్చి ఏమైనా పని చేయమంటారా, ఏమైనా పని ఉందండి, ఏమైనా మా పని ఉంటే చెప్పండి వస్తాము పని చేస్తామనేటువంటి దినములు వెనకటి దినాల్లో. ఇప్పుడైతే కనపడితే ఎక్కడ ఏ పని చెబుతారో అనేటువంటి ఆలోచనతో కనపడకుండా వెళ్ళిపోయేటువంటి దినాలు నేటి దినాలు. నిజమే కదా? అవునా కాదా? దేవుని మందిరంలో ఏదైనా పని చెబితే చేయాల్సి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో కనపడకుండా వెళ్ళిపోయేటువంటి దినాలు ప్రస్తుత దినాలు. పిల్లరా, వెనకటి దినాల్లో దేవుని మందిరం ఎదుట ఏ పని దొరుకుతుందా ఆ పని చేసి దేవుని దీవెన పొందుకుందాం, దేవుని ఆశీర్వాదం పొందుకుందామని దేవాలయం చుట్టూ తిరిగినటువంటి దినాలు వెనకటి దినాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దినాలు. అందుకంటాడు కదా, మనుషులకు దాసులు కావద్దు, దేవునికి దాసులు కాండి, దేవుని వాక్యానికి దాసులు కాండి. దేవునికి స్వరము వినపడుతున్నటువంటి సమయంలో, దేవుని యొక్క వాక్యము వినపడుతున్నటువంటి సమయంలో శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క జీవపు వాక్యమునకు అనుకూలంగా హృదయాలు మార్చబడినట్లు ఆ యొక్క వాక్యమునకు అనుకూలమైనటువంటి రీతిలో జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి దేవుని స్వరము వినటానికి కనిపెట్టుకుని ఉండమని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. పిల్లరా, లోక సంబంధమైనటువంటి ధనమైతే నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉన్నదేమో కానీ విలువ పెట్టి కొనబడినటువంటి జీవితం అయితే నువ్వెన్నడూ కూడా దేవునికి దూరం కాకుండా విలువైనటువంటి జీవితాన్ని దేవునిలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటావు. అది విలువైనటువంటి జీవితం అని నీవు గ్రహించగలిగి దేవుని కొరకు జీవించగలుగుతూ ఉంటావు. నువ్వు దేవుని కొరకు జీవించలేకపోతున్నావు అంటే ఒకటే అర్థమో, నువ్వు విలువ పెట్టి ఇంకా కొనబడలేదనేటువంటి సంగతి నువ్వు గ్రహించాలా. నువ్వు విలువ పెట్టి కొనబడలేదు కాబట్టి నీ విలువైనటువంటి జీవితాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటూ ఉన్నావు. పనికిరాని దాని కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు. లోక సంబంధమైనటువంటి వాటి పట్ల మనసు కలిగినటువంటి వాడై లోకానుసారమైనటువంటి రీతిలో నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నావు అనేటువంటి సంగతిని ఒక్కసారి గుర్తు చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సొలొమోను మహారాజు జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనములో భూ సంబంధమైనటువంటి ధనము వలన కలుగుతున్నటువంటి పర్యవసానాల్లో ప్రియులారా చూడండి, మొట్టమొదటిగా మనం సంపాదించుకున్నటువంటి ధనము ఎవరిదవుతుందో మనకి తెలియదు. రెండవది, ధనమును నమ్ముకున్నటువంటి వాడు పాడైపోతూ ఉన్నాడు. భక్తిహీనుల యొక్క ధనము వారికి లాభకరమైనదిగా కనపడలేదు, అది వారికి కీడుని కలిగిస్తూ ఉంది. ఇంకొక మాట మనం గమనిద్దాం. 21వ అధ్యాయం 6వ వచనం, అబద్ధములాడి ధనమును సంపాదించుకునుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు. పిల్లలు చూడండి ఎంత చక్కటి మాట. సొలొమోను మహారాజు వ్రాసినటువంటి మాట, జ్ఞాపకం చేసినటువంటి మాట, అబద్ధములాడి ధనమును సంపాదించుకున్నట్టు ఊపిరితో సాటి అంటాడు కదా. ఈరోజు ఊపిరి మన హృదయంలో బ్రతికి ఉన్నామంటానికి మనం పీల్చేటువంటి గాలి, మనలో ఉన్నటువంటి ప్రాణము ఏ విధంగా మనకి జీవాన్ని ఇస్తూ ఉన్నదో, ఊపిరి కలిగినటువంటి స్థితి కలిగిస్తూ ఉందో, నేటి దినాల్లో ధనమే సర్వస్వమని బ్రతికేటువంటి వారు కనపడుతూ ఉన్నారు కదా.
ధనమే సర్వస్వ మనసు, సుఖమే మరి అనుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. తండ్రిని విడిచి జీవించేటువంటి జీవితాలు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. సొలొమోను అంటాడు కదా, భక్తుడు అంటాడు కదా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, అది అలాంటి ఆలోచన మరణమును కోరుకునేటువంటి ఆలోచన, పాతాళమును కోరుకునేటువంటి ఆలోచన, నిత్య నరకాగ్నిని కోరుకునేటువంటి ఆలోచన. ఆ ఆలోచనలో నుండి క్రైస్తవుడైనటువంటి వాడు, విశ్వాసి అనేటువంటి వాడు దానిలో నుండి బయటకు తీసుకుని రాబడాలి అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. త్వరగా ఇంకొక మాట మనం గమనిద్దాం. చూడండి, లోక సంబంధమైనటువంటి ధనములో ఉన్నటువంటి మాటను సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనము కూడా చూడండి. త్వరగా కొన్ని మాటలు మాత్రం పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, యెహోవా యందు భయభక్తులతో భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. పిల్లలు గమనించండి, ఇక్కడ కూడా ఒక చక్కటి మాట సొలొమోను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, విస్తారమైనటువంటి ధనముండుట కంటే కదా, నెమ్మది లేనటువంటి జీవితాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఈ లోకములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎంత ఉన్నప్పటికీ కూడా, ఏమున్నప్పటికీ కూడా నెమ్మది లేనటువంటి హృదయము ఎక్కడ ఉన్నదంటే ధనం ఉన్నటువంటి చోట. అందుకే ఇక్కడ అంటాడు కదా, మరి నిత్యము కూడా ఈ వాక్య భాగంలో విస్తారమైనటువంటి ధనం ఉండుటే కంటే అంటాడు. నెమ్మది లేనటువంటి పరిస్థితులు కొంచెం ఉన్నా చాలు. వెనకటి దినాల్లో గంజినీళ్ళు తాగినా సంతోషంగా ఉండేటువంటి వారు, నేటి దినాల్లో పంచపక్ష బరమన్నాలు తిన్నా కానీ సంతోషం ఉన్నట్లా కదా, అవునా కాదా? వెనకటి దినాల్లో ఆ చద్దన్నము తిన్నా కానీ సంతోషంగా బలంగా ఉండేటువంటి వారు. ఏ మాటకి ఆ మాటే మనం మాట్లాడుకోగలిగినటువంటి మాట. వెనకటి దినాల్లో ఉదయకాల సమయంలో వేకువజామున పని చేసుకునేటువంటి వాడు రాత్రిపూట మిగిలిపోయినటువంటి చద్దన్నములో నీళ్లు పోసుకొని ఒక ఉల్లిపాయ వేసుకొని తినేటువంటి దినాలు ఉన్నాయి, అవునా కాదా? బలం ఉండేది, శక్తి ఉండేది, ఆరోగ్యం ఉండేటువంటిది. నేటి దినాల్లో చద్దన్నమా బయట బారే, ఇడ్లీ దోశ, అది ఇంకొక చక్కటి మాట, ఏది వేస్ట్ చేయకూడదు కానీ నిజంగా దాన్ని కూడా ఉపయోగించుకొని ఇడ్లీ దోశ కింద అయినా కానీ కదా. ప్రస్తుత దినాల్లో తినేటువంటి ఆహారము బలాన్ని ఇస్తుందా, శక్తిని ఇస్తుందా, ఆరోగ్యాన్ని ఇస్తుందా? ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదే. నువ్వు తినే ఆహారం నీకు ఆరోగ్యంగా ఉందంటే లేదే. నువ్వు సంపాదించేటువంటి సంపాదన నీకన్నా క్షేమం కలిగిస్తుందంటే అది లేదే. నెమ్మదిస్తుందంటే అది లేదే. కానీ పరిగెడుతూ ఉన్నాం, అన్నిటి కొరకు పరిగెడుతూ ఉన్నాం, అన్నిటి కొరకు ప్రాకులాడుతూ ఉన్నాం. అధికంగా కొంచెం ఒక ముద్ద ఎక్కువ తిన్నాం అనుకోండి, ఆయాసము, ఆ రోజు అంతా కూడా కష్టమే, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. ఈరోజు అమ్మ మంచిగా రుచిగా కూర వండింది అనుకోండి, మంచి మసాలా వేసి చక్కటి కూర వండింది అనుకోండి, కడుపు నిండా తిన్న తర్వాత ఒక ముద్ద కొంచెం ఎక్కువ తిన్న తర్వాత ఇంకొంచెము ఆయాసమే. అది అరిగేదాకా బాధపడాలి. కొంచెము పొట్టలో వెళుతున్నట్లుగా తింటే కొంచెము ఆరోగ్యంగా ఉంటుందేమో, కానీ దొరికింది కదా అని ఎక్కువ తింటే దాని పర్యవసానం ఏమిటంటే ఆయుష్ తగ్గించబడుతుంది, బలహీనతలు పెరుగుతూ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. దీర్ఘకాలము జీవించవలసినటువంటి వాడు అల్ప ఆయువుగా తన యొక్క జీవితాన్ని లోకములో ముగించుకునేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. నిజమే కదా? తిను త్రాగు సుఖించు అనేటువంటి ఆలోచనలో మానవుని యొక్క జీవితము లోకంలో సంచారము చేయించు ఉన్నది. కానీ అరే, నేను ప్రభువు కొరకు బ్రతకడానికి ఎంతవరకు సమయాన్ని వెచ్చించగలుగుతూ ఉన్నాను, ఏ విధంగా నేను దేవుని కొరకు వాడబడగలుగుతూ ఉన్నాను అనేటువంటి ఆలోచనలోనికి పిల్లరా, దేవుని బిడలైనటువంటి వారు కొంచెమున్నా కానీ దానిలో తృప్తి చెందేటువంటి ఆలోచనలోనికి రాగలిగినట్లయితే ఎంతో సంతోషము, ఎంతో ఆనందము పిల్లరా కదా. నిజమే కదా? పదే పదే ఆ దేవుని సన్నిధులకి రండి అని మొత్తుకునే దానికి కారణము కొంచెమున్నా కానీ సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, దేవుని కృప ఉంటుంది. దేవుని సన్నిధిని విడిచి ఏదో సంపాదించుకోవాలని బయటకు వెళ్ళిపోయి ఆదివారము కూడా, కనీసము ఆదివారము పరిశుద్ధ దినము కూడా దేవుని సన్నిధిలో కనపడలేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అంటే ఎంతగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నారో, ఎంతగా సాతానుడు లోకములోనికి లాక్కి వెళ్ళిపోయాడో, ఎంతగా మరణకరమైనటువంటి స్థితిలో నిలబడబోతూ ఉన్నారో అనేటువంటి సంగతిని గ్రహింపులేనటువంటి స్థితిలోనికి ప్రస్తుత దినాల్లో మానవుని యొక్క స్వభావము వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో ఉన్న సందేశం అదే, కొండ మీద ప్రసంగంలోటువంటి సందేశం అదే. మీకు ఏం కావాలో దేవునికి తెలుసు, మీ తండ్రికి తెలుసు. మీకు ఏమి కావాలో మీ పరమ తండ్రి అనేటువంటి దేవునికి తెలుసు. కాబట్టి మీరు చింతించవద్దు, దుఃఖపడవద్దు అనేటువంటి మాట యేసు ప్రభువు వారి కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేస్తూ ఆయన నీతిని వెతకండి, రాజ్యమును వెతకమని యేసు ప్రభువు వారి కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.
నేటి దినాల్లో వెతికేటువంటి వారు ఉన్నారా అంటే వెతకడానికి, దేవుని వెతకడానికి, ఆయన సన్నిధిలోనికి రమ్మని పదే పదే పిలిచేటువంటి స్వరము వినపడుతూ ఉన్నది. కానీ స్వరానికి లోబడేటువంటి వారు మాత్రము కనపడనటువంటి పరిస్థితుల్లో కనపడుతూ ఉన్నారు. నిజమే ప్రియులారా, పిలుపు ఇవ్వబడుతుంది, ఆహ్వానం అందించబడుతుంది. రండి 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 రండి, దేవుని సన్నిధికి రండి, ఆయన ఆరాధించండి, ఆయన కీర్తించండి, ఆయన కొనియాడండి అని పదే 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 జ్ఞాపకం చేయబడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ చెవులో నుంచి ఈ చెవులోనికి వెళ్ళిపోయేటువంటి ఆ మాటలుగా ఉంటూ ఉన్నాయి. కానీ ఆయన సన్నిధిలో కనపడలేనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఇంకొక మాట మనం గమనించి ఆ తర్వాత పరలోక సంబంధమైనటువంటి ధనము గురించి మనము కొన్ని మాటలు పరిశీలన చేద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు కదా. కష్టజీవి కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా కానీ కంటి నిండా నిద్రపోతాడా అంటే కంటి నిండా నిద్రపోతాడా. కానీ ఐశ్వర్యవంతుల యొక్క జీవితాల్లో అందుకే అంటారు కదా, ఊరికి నల్లా మా డబ్బున్న వాళ్ళ కష్టాలు మీకేం తెలిసింది అంటారు. ఇది కూడా కష్టమే, నిద్ర పట్టకపోవడం కూడా భయంకరమైనటువంటి కష్టమే. మీకేం తెలుస్తారు మా కష్టాలన్నీ కూడా, ఎన్ని శ్రమలో ఎన్ని కష్టాలు, ఎంత చెట్టుకి అంత గాలి, మాలాంటి వాళ్ళ పరిస్థితులు మీకేం అర్థమవుతాయి సార్ అంటారు. నిజమే, ఈ లోకంలో విస్తారమైనటువంటి ధనము వల్ల ఒక నరుడు ఎంతగా బాధపడుతూ ఉన్నాడో, ఎంతగా కష్టపడుతూ ఉన్నాడో, ఎంతగా శ్రమ పడుతూ ఉన్నాడో, ఎంతగా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాడో, ఏ విధంగా అతడు దేవుని ఎదుట తన యొక్క జీవితాన్ని దూరం చేసుకుంటూ ఉన్నాడో దేవుని యొక్క వాక్యమును పిల్లరా హెచ్చరిక చేస్తూ ఉంది. యేసు ప్రభువు అంటారు కదా, రాకడ దినాలను గురించి జ్ఞాపకం చేస్తూ పరలోక రాజ్యాన్ని యేసు ప్రభువు గుర్తు చేస్తూ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యంను గురించినటువంటి ఉపమానములను యేసు ప్రభువు బోధిస్తూ, ఒక వ్యక్తి పాలస్తీనా దేశంలో పిల్లల పూర్వము పాలస్తీనా దేశంలోటువంటి ప్రజలు ధనాన్ని ఎక్కడ దాచుకునేటువంటి వారంటే నేలలో దాచుకునేటువంటి వారంట. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి పిల్లరా, మత్తయి సువార్త పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ ఫలమును కొనును. పిల్లలు గమనించండి, వాక్యాన్ని గమనించండి. ఇక్కడ పరలోక రాజ్యం గురించి యేసు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ పరలోక రాజ్యం ఎలాంటిదంటే ఒక పొలమును పోలి ఉన్నది. ధనము ఆ పొలములో దాచుకున్నటువంటి ఒక వ్యక్తి ఆ పొలములో శ్రేష్టమైనటువంటి ధనాన్ని దాచుకున్నటువంటి ధనము కొరకు ఆ యొక్క వ్యక్తి ప్రయాసపడుతూ ఉన్నాడు, ఆ ధనాన్ని పొందుకోవాలని. ఇందాకే గుర్తు చేశాను, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. నీ ధనము భూమి మీద బ్యాంకులో ఉందా, నీ హృదయం అక్కడే ఉంటుంది. స్విస్ బ్యాంకులో ఉందా, నీ హృదయం అక్కడే ఉంటుంది. ఈ లోకములో నీవు దాచుకునేటువంటి ధనం ఎక్కడైతే ఉందో నీ ఆలోచన అక్కడే ఉంటుంది, నీ హృదయం అక్కడే ఉంటుంది. యేసు ప్రభువు అంటూ ఉన్నారు కదా, భూమి మీద మీరు దాచుకునేటువంటి ధనము తుప్పుపడుతూ ఉంది, పాడు చేయబడుతుంది, దొంగిలించబడుతుంది, నిద్రని ఇవ్వట్లేదు, సంతోషాన్ని ఇవ్వట్లేదు, అది నెమ్మదిని ఇవ్వట్లేదు. కానీ పరలోకములో మీ కొరకు ధనాన్ని మీరు కూర్చుకోండి. అక్కడ మీ ధనం ఉన్నట్లయితే మీ మనసు అక్కడికి, అంటే మీ మనసు అక్కడ ఉండబోతుంది అనేటువంటి మాట. అందుకే ఈ 13వ అధ్యాయం 44వ వచనంలో పరలోక రాజ్యాన్ని యేసు ప్రభువారు దేనితో పోలుస్తూ ఉన్నారు అంటే ఒక పొలముతో మాట్లాడుతూ ఉన్నారు. పాలస్తీనా దేశం, అదే గుర్తు చేస్తూ ఉన్నాను. పాలస్తీనా దేశంలో ప్రజలంట వారు రేయి మొదటి జామున వెళ్ళి పని చేసుకుని వారు ఇంటికి వచ్చిన తర్వాత వారి యొక్క కష్టార్జితాన్ని ఇంటిలో దాచుకునేటువంటి వారు కాదంట. వారు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ఒక పొలములోనికి వెళ్ళి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఒక పొలంలో గుంట తీసి ఆ గుంటలో ధనాన్ని దాచుకుని గుర్తు పెట్టుకునేటువంటి వారంట. వారు పొలములో ధనాన్ని దాచుకునేటువంటి వారు.
అలా ప్రతిదినము కూడా ధనమును దాచుకుంటూ ఎక్కడ మనుషులు చూసినా కానీ అంటే ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ, లేదంటే ఆ లోకములో వ్యక్తుల యొక్క విషయంలో కానీ, వారి ఇంట్లో ఎంత వెతికినా కానీ ఎక్కడా ₹1 ధనము కూడా వారికి దొరికేటువంటిది కాదు. ఎందుకంటే వారు ధనాన్ని పొలములో దాచుకునేటువంటి వారు. పాలస్తీనా దేశంలో ఉన్నటువంటిది ఒక ఆచారం. యేసు ప్రభువారు దాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. పొలములో దాచబడినటువంటి ధనం అన్నమాట. కొంతకాలమైన తరువాత ఈ వ్యక్తి ఆ ధనముతో అతనికి అవసరత పడినప్పుడు ధనాన్ని తీసుకోవడానికి వెళ్ళి పొలంలో తాను ఎక్కడ దాచాడో ధనాన్ని కనుగొనటానికి ప్రయత్నం చేస్తాడు. ఏదైనా గుర్తుపెట్టి వచ్చామనుకోండి, డబ్బు పెట్టిన చోట ఒక గుర్తుపెట్టి వచ్చామనుకోండి, ఎవరైనా చూసినటువంటి వారు అరే ఇక్కడ ఏదో గుర్తుంది ఏంటి అని చూసి ధనాన్ని ఎత్తుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. వెనకటి దినాల్లో వారు ఎక్కడైనా కానీ ఒక ధనాన్ని భూమి మీద దాచుకుంటే, భూమి లోపల దాచుకున్నట్లయితే గుర్తుపెట్టుకునేటువంటి వారు కాదు, కానీ మొక్కలు నాటేటువంటి వారంట. చిన్న చిన్న మొక్కలు, ప్రత్యేకమైనటువంటి మొక్కలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని మొక్కలు నాటి ఒక ప్రత్యేకమైనటువంటి మొక్క అక్కడ నాటి వచ్చేటువంటి వారంట. ఆ మొక్కను బట్టి వారు గుర్తుపెట్టుకునేటువంటి వారు. దాని అడుగు భాగంలో వారు దాచుకున్నటువంటి విలువైనటువంటి సొత్తు దాచబడి ఉన్నది అనేటువంటి సంగతిని. పాలస్తీనా దేశంలో ప్రజల జీవితాల్లో ఇది ఒక పద్ధతి, ధనాన్ని దాచుకునేటువంటి క్రమము. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ పద్ధతిని ఇక్కడ ఆ ఇశ్రాయేలు ప్రజలకి, శిష్యులకి, జనసమూహానికి గుర్తు చేస్తూ రాస్తున్నటువంటి మాట, తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఒక వ్యక్తి ధనాన్ని దాచుకున్నాడు. ఇప్పుడు దాచుకున్నటువంటి ధనాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాచుకున్నటువంటి ధనాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వెతికి తను ఎక్కడైతే ధనాన్ని దాచినటువంటి ప్రాంతంలో నేలను త్రవ్వి ధనాన్ని తీసుకుని వచ్చి ఏ స్థలంలో అయితే ధనాన్ని దాచుకున్నాడో ఆ స్థలాన్ని కొనుక్కోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ స్థలాన్ని తన స్వాధీనము చేసుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభువారి యొక్క ఉపమానాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు అంటే, మీరు పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నట్లయితే, పరలోక రాజ్య సంబంధమైనటువంటి ధనాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే దేవుని రాజ్యం మీ సొత్తు అవుతుంది. దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. ఆ రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి ఆ యొక్క అర్హత, హక్కుదారులుగా మీరు మార్చబడుతూ ఉంటారు. ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు మీ స్వాధీనము చేయబోతూ ఉన్నాడు. ఒకవేళ మీకంటూ అక్కడ ఒక స్థానము లేకపోతే, మీకంటూ అక్కడ ఒక ఐశ్వర్యం లేకపోతే, మీకంటూ అక్కడ దేవుని రాజ్యములో ఏ విధమైనటువంటి గుర్తింపు లేనటువంటి జీవితము మీరు కలిగి ఉన్నట్లయితే, ఎంత వెతికినా కానీ ఆ రాజ్యములోనికి ద్వారములు మీకు తెరవబడి. ఎందుకంటే పరలోక రాజ్యములో మీకంటూ మీరేమీ సంపాదించుకోలేకపోయారు. పరలోక రాజ్యములో ఐశ్వర్యవంతులుగా మారటానికి మీరు దేవుని కొరకు ఏమీ చేయలేకపోయారు. ఏమి చేశారు దేవుని కొరకు? దేవుని కొరకు నీవేమైనా చేయగలిగావా? దేవుని కొరకు నీవేమైనా వెచ్చించగలిగావా? నీ సమయాన్ని వెచ్చించగలిగావా? నీలో ఉన్నదాన్ని ఏమైనా విడిచిపెట్టగలిగావా? దేవుని కొరకు ఏమైనా కష్టపడగలిగావా? శ్రమ పడగలిగావా? దేవుని కొరకు నువ్వేం చేయగలిగావు? ఏమి చేస్తే నువ్వు దేవుని రాజ్యంలో ఐశ్వర్యవంతుడిగా మార్చబడుతూ ఉన్నావు? యేసు ప్రభువారు అంటూ ఉన్నారు కదా, పరలోకంలో ధనాన్ని కూర్చుకోమని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి దేవుని రాజ్యంలో మనకంటూ ఒక స్థానము కావాలి. మనము ధనవంతులుగా మార్చబడాలి. పౌలు భక్తుడు అంటాడు, ఈ విషయంలో మనం గమనించగలిగితే చూడండి, ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. పౌలు భక్తుడు తిమోతి భక్తునికి తెలియపరిచినటువంటి మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట 6వ అధ్యాయంలో 18వ వచనంలో ఒకసారి చదవండి అమ్మా. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. ఇహమందు ధనవంతులైన వారు చదవండి. ఇహమందు ధనవంతులైన వారు 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. పౌలు భక్తుడు తిమోతి భక్తునికి చేస్తున్నటువంటి హితోపదేశంలో, నీవు రాబోయే దినాల్లో ప్రజల
ప్రజలకి బోధించవలసినటువంటి మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏమిటంటే, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక అంటాడు కదా. మనందరికీ తెలుసు, జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు నాశనమునకు ముందు గర్వము నడుస్తుందంట. పడిపోవడానికి మునుపు అహంకారపూర్వమైనటువంటి మనసు ఉంటుందంట. మానవుని యొక్క జీవితాన్ని నాశనం చేసేది రెండే. ఏ వ్యక్తిని నాశనం చేయడు. ఒక మాటలో చెప్పాలంటే, ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తిని నాశనం చేయడు. ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క జీవితంలో పతనాన్ని కోరుకోవచ్చేమో, కానీ పతనం అనేటువంటిది తనంతటికి తానే కొని తెచ్చుకునేటువంటి సందర్భాలు మనం గమనించగలిగితే, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. గర్వము యొక్క వ్యక్తి యొక్క జీవితము నాశనం అయిపోవడానికి కారణమవుతుంది. అహంకారపూరితమైనటువంటి మనసు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పడద్రోయటానికి కారణమవుతుంది అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, ఐశ్వర్యము దేవుడిచ్చేదే. ఈ లోకంలో మనం కలిగినటువంటి కీర్తి, ప్రతిష్ట, ఈ లోకంలో మనం కలిగినటువంటి సంపాదన సమస్తము దేవుని కృపే, దేవుని చేత ఇవ్వబడుతూ ఉన్నాయి. ఇవి దేవుడు మనం అనుభవించడానికి మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా ఈ లోకములో ధనము కలిగి ఉండటం దేవుని ఆశీర్వాదమే. కానీ లోకములో ఉన్నటువంటి క్రైస్తవులు ధనాన్ని నమ్ముకుని దేవుని విడిచిపెట్టడము బాధాకరము. ఇది భయంకరమైనటువంటి బాధాకరము. దేవుడు నువ్వు బ్రతకడానికి, దేవుడు నీవు జీవితాన్ని సంతోషంగా కొనసాగించుకోవడానికి నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. కానీ ఐశ్వర్యాన్ని చూచి దేవుని విడిచిపెట్టమని దేవుడు ఎక్కడ నీకు సెలవీయలేదు. ఈరోజు లోకములటువంటి మనుషులు ధనాన్ని బట్టి విర్రవీగుతూ ఉన్నారు, ధనాన్ని బట్టి గర్విస్తూ ఉన్నారు, ధనాన్ని బట్టి దేవుని దూరం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు ధనవంతులైనటువంటి స్వభావం కలిగినటువంటి అటువంటి ఆలోచన కలిగినటువంటి వారిని దూరం చేశాడు దేవుని యొక్క రాజ్యానికి. దేవుని యొక్క రాజ్యానికి దూరం చేస్తూ ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు ఆ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట, అస్థిరమైన ధనమునందు నమ్మకి ఉంచక అంటాడు. స్థిరత్వము లేనటువంటి అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మకి ఉంచక అంటాడు కదా. ఎక్కడ ఈరోజు నమ్మకం అంటే దేవుడే. దేవుని నమ్మలేకపోతూ ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు, దేవుని పట్ల యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి జీవించలేకపోతూ ఉన్నారు. దేవుని విడిచినటువంటి మరి దుష్ట హృదయం అనేటువంటిది మానవుని యొక్క హృదయాంతరంగంలో కనపడుతున్నటువంటి సమయంలో పౌలు భక్తుడు అంటాడు కదా, వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునొచ్చు అంటే. రాబో కాలము, ప్రస్తుతము యుగ సంబంధమైనటువంటి కాలము, ఆ అపవాది యొక్క ఆధీనములో ఉన్నటువంటి కాలము, రాబోతున్నటువంటి కాలము, పరిశుద్ధుల యొక్క సమూహము నివసించేటువంటి కాలము. ఆ కాలానికి మంచి పునాది వేసుకోమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాబోయేటువంటి కాలంలో వాస్తవమైనటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మంచి పునాది పరలోకములో వేసుకో. భూలోకములో వేయబడేటువంటి పునాది అనేటువంటిది అది ఎన్నటికైనా కానీ పడద్రోయబడేటువంటిది. పరలోకములో నీకంటూ మంచి పునాది వేసుకో, మంచి పునాది వేసుకో. ఐశ్వర్యముతో దేవుని యొక్క రాజ్యములో నీకంటూ స్థిరమైనటువంటి సంపాదన నీవు సృష్టించుకో. దేవుని కొరకు మంచి క్రియలను కలిగి జీవించు అనేటువంటి మాట ఈ వాక్య భాగంలో పౌలు భక్తుడు తిమోతి భక్తునికి జ్ఞాపకం చేస్తూ, సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుమనేటువంటి మాట గుర్తు చేస్తూ నిజమే కదా. సత్క్రియలు అనేటువంటి ధనం అంటాడు. సత్క్రియలు అనేటువంటి ధనము మనందరికీ తెలుసు. వాక్యములో మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు మార్గంలో వెళుతున్నటువంటి సమయంలో ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే, నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే నేనేం చేయాలి అని అడిగినటువంటి సమయంలో పిల్లరా, యేసు ప్రభువారు మొట్టమొదటిగా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. నేను నిత్య జీవం కావాలని కోరుకుంటూ ఉన్నారు. నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అంటే నేనేమి చేయాలి అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించని యేసు ప్రభువారు ఆ వ్యక్తికి గుర్తు చేస్తూ ఉన్నారు. ఓకే, నేను బాల్య దినాల నుంచి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను అనే మాట ఆ వ్యక్తి ప్రభుతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో రెండో మాట, పరిపూర్ణుడగుటకు నేనేమి చేయాలి. ఒకటేమో నిత్య జీవమును స్వతంత్రించుకోవడానికి నేనేమి చేయాలి. రెండో మాట మనం అక్కడ గమనించగలిగితే చూడండి ఒకసారి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆ యేసు ప్రభువారు పలికినటువంటి మాటలో చక్కటి మాట 21వ వచనము, యేసు అతను చూచి
అతను ప్రేమించి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీవు నీకు కలిగినవన్నీ అమ్మి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము పరలోకమందు నీకు ధనము కలుగును కదా. పరలోక రాజ్యంలో ధనమును సంపాదించుకునడే, పరలోక రాజ్యంలో ధనమును సంపాదించుకునడే. ఇప్పుడు సంపాదించుకోవడం కష్టమా తేలిక? ఈ వ్యక్తికి కష్టమైందా తేలికైందా? కష్టమైంది కాబట్టి వెళ్ళిపోయాడు కదా. ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడు అవ్వటానికి నేనేమి చేయాలి, పరలోకంలోనికి ప్రవేశించాలి అంటే నేనేమి చేయాలి అనే మాటలు అడుగుతూనే బాల్య దినాల నుంచి నేను ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాను, ధర్మశాస్త్రంలో తెలియపరచబడినటువంటి మాటల ప్రకారంగా నేను బ్రతుకుతూ ఉన్నాను అనే మాటలు చెప్పిన క్రమంలో యేసు ప్రభువారు ఇంకా అతన్ని ప్రేమించి కదా, అతన్ని ప్రేమించి ఒక్కటి కొదువుగా ఉంది, అన్నీ చేసావు బాగానే ఉన్నాయి, 10కి 10 మార్కుల్లో 9 మార్కుల వరకు బాగానే వచ్చి 1 మార్కే కనపడుతూ ఉంది, పోతే పోయిందిలో 1 మార్కు లేకపోతే పర్వాలేదు అని అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. లేదు నాకు 10కి 10 కావాలనుకుంటే ఆ 1 మార్కు కొరకు 9 పక్కన పెట్టి ఒక్కదాని కొరకు కష్టపడాలి. ఆ ఒక్కదాని కొరకు కష్టపడాలి లేదా? యేసు ప్రభువారు అంటున్నారు కదా, ప్రేమించి ఒక్కటి మాత్రమే కొదువు అనిపించింది, వెలితిగా ఒకటి కనపడుతుంది. నువ్వు పరిపూర్ణంగా ఉండాలి అంటే, సంపూర్ణంగా ఉండాలి అంటే, కొదువై ఉన్నటువంటి దాన్ని నీ జీవితంలో కలిగి ఉండాలి అంటే దీన్ని విడిచిపెట్టాలన్నాడు. అది విడిచిపెట్టడం కష్టం, అది సాధ్యం కానటువంటి పని. మరి సాధ్యం కానటువంటి పనిని దేవుడు ఎందుకు అడుగుతాడు? దేవుడు అడుగుతాడా సాధ్యం కాని దాన్ని? అడగడే. మనుషులు చేయలేని దాన్ని దేవుడు అడుగుతాడా? అడగడే. నిజం చెప్పండి, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను చేయలేనటువంటి పనిని దేవుడు చేయమంటాడా? అండో, చేయగలిగిన దాన్నే చేయమంటాడు. ఎవరైనా కానీ మనము మన పిల్లలకి ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు వారి శక్తికి మించినటువంటి పని వారి మీద పెట్టము, కానీ వారు శక్తి వంచన లేకుండా చేయగలిగినటువంటి పని వారికి చెబుతూ ఉంటాం, అవునా కాదా? ఒక 100 కేజీలు బరువు తీసుకొచ్చి పిల్లవాడి మీద పెట్టి దీన్ని మోయరంటే మోస్తాడా? లేడు. ఆ పిల్లవాని యొక్క శక్తికి సంబంధించి అతడు ఎంతవరకైతే భారము భరించగలుగుతాడో, ఎంతవరకైతే మోయగలుగుతాడో అంతవరకు అతని చేతిలో పెట్టి దీన్ని మోసుకురా అంటే మోయగలుగుతాడు. మనము చేయలేనటువంటి పనిని ఎప్పుడు కూడా దేవుడు చేయమని చెప్పడు. మనము చేయగలిగిన దాన్ని మాత్రమే దేవుడు చేయమంటాడు. పిల్లరా, ఇక్కడ ఈ వ్యక్తి యొక్క జీవితంలో మనం గమనించగలిగితే నిజంగా అతడు దేవుణ్ణి ప్రేమించగలిగినటువంటి వాడైతే, దేవుడైతే అతను ప్రేమించాడు, హితం కోరుకున్నాడు, మేలు కోరుకున్నాడు. ఈరోజు మనం గమనించగలుగుతూ ఉన్నాం, దేవుడు అతన్ని ప్రేమించాడు కాబట్టి అతను మేలు కోరుకొని, హితము కోరుకొని ఒక మాట ఏమంటూ ఉన్నారంటే, నీకు కలిగిన దానిని అమ్మి పరలోకంలో ధనాన్ని సంపాదించుకో. ఈ లోకంలో నువ్వు ధనవంతుడిగా ఉన్నావు, ఈ లోకంలో చాలా సంతోషించావు, ఆనందించావు, ఇప్పుడు పరలోకంలో ధనవంతుడిగా మారమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భూలోకంలో ధనవంతుడివే కాదంటలేదు, మరి పరలోకంలో ధనవంతుడిగా ఉండాలి కదా. పరలోకంలో నీకంటూ ఒక మేలుకరమైనటువంటి గొప్ప సాక్ష్యాన్ని నువ్వు పొందుకోవాలి కదా. అందుకే యేసు ప్రభువారు అంటారు కదా, నీ దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు అంటే మొత్తం ఇచ్చేసి రమ్మని లేదు, కానీ నీ దగ్గర ఉన్న దానిలో కొంత భాగము ఇతరులకి కూడా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారికి కూడా పంచుకుంటూ, వారి కష్ట సుఖాల్లో నీవు కూడా పాల్గొంటూ, వారి యొక్క సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కుంటూ, వారి యొక్క ప్రేమలో నీవు కూడా ప్రేమను పంచుకుంటూ, వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క బాధల్లో కానీ, కష్టాల్లో కానీ, దుఃఖంలో కానీ, వేదనలో కానీ నీవు కూడా వారిలో పాలిభాగస్తుడివై వారిలో ఒకడిగా నీవు కూడా ఉంటూ వారి యొక్క జీవితాలను మంచి మార్గంలో నడిపించుకుంటూ పరలోకములో ధనవంతుడు కమ్మని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. 7 దినాల్లో విందు జరుగుతున్నటువంటి ఇంటికి వెళ్తారేమో, కానీ ప్రలాపించినటువంటి ఇంటికి వెళ్తారా? లేదు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో, యూదుల కాలంలో దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, విందు జరుగుతున్నటువంటి ఇంటికి పోవట కంటే ప్రలాపించినటువంటి వారి ఇంటికి పోవటం మేలు అంటాడు. అది మేలు, అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. అక్కడ నువ్వు కనపడతావో లేదో దేవుడు చూస్తాడు. 7 దినాల్లో పిల్లరా, దుఃఖముతో ఉన్నటువంటి ఇంటిని దర్శించడం అనేది ఉండదు. వేదనలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలను పరామర్శించడం ఉండదు. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారంగా అది మేలుకరమైనటువంటి కార్యము. మనుషులు మేలుకరమైనటువంటి కార్యాల వైపు అడుగులు వేయలేకపోతూ ఉన్నారు.
మేలుకరమైనటువంటి వాటిని వారి యొక్క జీవితాల్లో అనుభవించడానికి, వాటిని కలిగి జీవించడానికి ఇష్టపడలేకపోతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము ద్వారా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట గుర్తు చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మోషే భక్తుని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసినటువంటి ఒక మాట నేను మీకు సెలవిచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట 11వ అధ్యాయంలో మనం గమనించగలిగితే, మోషే భక్తుడు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి వాని నిమిత్తము పలికినటువంటి మాట, పౌలు భక్తుడు గుర్తు చేసినటువంటి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఇచ్చాడు కదా. ప్రతిఫలముగా కలగబోయేటువంటి బహుమానము. నిజంగా రాజకుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంటే ఎన్ని బహుమానాలు కదా. ఐశ్వర్యవంతుడిగా సింహాసనం మీద కూర్చుంటే ఎన్ని బహుమానాలు, ఎంతమంది దండాలు పెట్టేటువంటి వారు. ధనవంతుడిగా ఐగుప్తు దేశంలో మరి సింహాసనం మీద మోషే భక్తుడు కూర్చుంటే ప్రజలందరూ కూడా ప్రతిదినము వచ్చి దండాలు పెట్టి వెళ్ళేటువంటి వారు. సకల విధములైనటువంటి భోగ భాగ్యములు అనుభవించగలిగినటువంటి ఆ అధికారము మోషే భక్తునికి ఉన్నది. కానీ మోషే భక్తుడు అనుకుంటూ ఉన్నాడు కదా, అల్పకాల భోగ భాగ్యములు అనుభవించుట కంటే శ్రమ అనుభవించటం మేల. దేవుని కొరకు, దేవుని బిడల కొరకు, దేవుని యొక్క ఆ బిడలతో కలిసి ఆ కష్టంలో గుండా, శ్రమల్లో గుండా, వేదనలో గుండా, దుఃఖంలో గుండా వారితో కలిసి నడవడంలో సంతోషం ఉంది అంటాడు. నడవడంలో సంతోషం ఉంది. ఈరోజు నీ దగ్గర ఉన్నావు, నాకు పెట్టావు. నీ దగ్గర ఉంది కాబట్టి నాకు పెట్టావు, నా దగ్గర ఉంది కాబట్టి నీకు పెడతాను. అవునా కాదా? ఈరోజు నాకు కలిగిన దానిలో నుంచి నీకు ఇస్తా, నీకు కలిగిన దానిలో నాకు ఇస్తావు. పంచుకుంటాం అంతవరకే. నేను నీకు పెట్టాను కాబట్టి నువ్వు నాకు పెడతావు. నేను పెట్టలేనటువంటి స్థితిలో ఉంటే నువ్వు నాకు పెడతావా? చూడండి, ఆలోచన చేయండి. వెనకటి దినాల్లో శుభకార్యాలు ఏదైనా జరుగుతూ ఉంటే ఎక్కడన్నా కానీ తీసుకెళ్ళేదన్నా ఒక వస్తువు పెట్టిన తర్వాత మరలా తిరిగి దాన్ని పెడతారా లేదా? అవునా కాదు కదా? ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని క్రమాలు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి. ఏదైనా వారు ఫలానా కార్యంలో ఫలానా వస్తువు పెట్టారు కాబట్టి మరలా వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు మరలా తిరిగి పెట్టాలి. వాళ్ళు బట్టలు పెడితే తిరిగి బట్టలు పెట్టాలి, వస్తువు పెడితే తిరిగి వస్తువు పెట్టాలి. అది వెనకటి దినాల్లో ఉన్నటువంటి కొన్ని క్రమాలు, కొన్ని పద్ధతులు అనేటువంటివి ప్రస్తుత దినాల్లో కూడా కొనసాగుతూ ఉంటాయి. అదే పెట్టలేనటువంటి స్థితి ఉందనుకోండి, పెడతావా? పెట్టావు. ఆలోచన రాదు. ఎందుకంటే ఆలోచన బేరు చేసుకుంటా. నేను ఇతని కొరకు వెచ్చిస్తే అతడు తిరిగి మరలా నాకు ఇవ్వగలుగుతాడా? ఇవ్వడు కదా. ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వానికి నేను పెట్టడం అవసరమా? తప్పు. ఇదే దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తున్నటువంటి మాట. ఆ ఆలోచన తప్పుడు ఆలోచన, అది దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన, అది దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపమును ఒక్కసారి గుర్తు చేసేటువంటి ఆలోచన. నీవు లేనటువంటి వారి యొక్క జీవితాల్లో నీకు కలిగినటువంటి దాన్ని నువ్వు షేర్ చేసుకోగలిగినప్పుడే నీ జీవితము దీవెనకరము, నీ జీవితం ఆశీర్వాదకరము. ప్రభు అంటాడు కదా, మనందరికీ తెలుసు, సువార్తలో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. పేదలైనటువంటి వారికి, అంగవిహీనులైనటువంటి వారికి, వస్త్రములు లేనటువంటి వారికి, ఆ పంచిపెట్టినటువంటి వారి గురించి దేవుడు మాట్లాడినటువంటి మాట, పరలోక రాజ్యం విషయంలో, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పిక ఉన్నప్పుడు మీరు నాకు దప్పిక తీర్చలేదు, నేను వస్త్రహీనుడైనటువంటి సమయంలో మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదని యేసు ప్రభువారు అంటూ ఉంటే, అయ్యా నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు, నీవెప్పుడు దప్పిగా ఉన్నావు, నీవెప్పుడు వస్త్రహీనుడయ్యా అని దేవుని బిడ్డలు ప్రశ్నించారు ఆయన. కానీ పేదలైనటువంటి వారికి, దుఃఖములు ఉన్నటువంటి వారికి, ఆ వేదనలో ఉన్నటువంటి వారికి, కష్టంలో ఉన్నటువంటి వారికి అండగా నిలబడినటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ చక్కటి మాట, ఆనాడు మీరు వారికి సహాయం చేశారు కాబట్టి ఆ సహాయం అనేటువంటిది నాకు చేసి నా యొద్దకు వచ్చిందనే మాటను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు.
దేవునికి సహాయం చేసినటువంటి విధానాన్ని దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభువారు గుర్తు చేస్తూ ఉన్నారు. పిల్లల నిజమే కదా, నిజమే కదా. నిజమైనటువంటి ధనవంతులు పరలోకములో ఉండాలి అంటే భూలోకములో పిల్లరా గొప్ప మనసు ఉండాలి, గొప్ప మనసు ఉండాలి, మంచి మనసు ఉండాలి, దాతృత్వమైనటువంటి గుణముతో కూడినటువంటి మనసు ఉండాలి, దేవుని కొరకు వెచ్చించగలిగినటువంటి మనసు ఉండాలి. అప్పుడు దేవుని యొక్క రాజ్యములో వారు ధనవంతులుగా మార్చబడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లల నిజమే కదా. మోషే భక్తుని యొక్క జీవితంలో రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటలో ఇక్కడ గుర్తు చేయబడినటువంటి మాట ఏమిటంటే, అల్పకాల భోగ భాగ్యములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుగా ఒప్పుకోలేదు. ఇది మోషే భక్తుల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. పిల్లల నిజమే కదా. ఈ లోకంలో మన యొక్క కనులు అంటే ఆంతర్యమైనటువంటి కనులు మూయబడ్డాయి అనుకోండి పిల్లరా, ఆంతర్యమైనటువంటి కనులు మూయబడ్డాయి అనుకోండి, మనోనేత్రములు వెలిగించబడినటువంటి స్థితిలో ఈ లోకంలో ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఉన్నట్లయితే అతడు మరణంలో నిలబడతాడు. దేవుని కొరకు బ్రతికినటువంటి వాడు లోకయాత్రను ముగించినా కానీ అతని యొక్క నేత్రములు పరలోకంలో తెరవబడుతూ ఉంటాయి. ఇందాకే మనము పాడినటువంటి పాటలో పరవాసనే జగమున ప్రభు అనేటువంటి మాటలు మనం గమనించగలిగితే, నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియును నీలలో కదా, చక్కటి మాట అక్కడ మనం గమనించగలుగుతాం. నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియును నీలలో చేరుదు పరలోక దేశము, చేరుదు పరలోక దేశము, నాదు గానము ఇది నిత్యము, నాదు గానము ఇది. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ఆ ఒడ్డునుంటావా ఈ ఒడ్డునుంటావా, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా, ఎన్ని మాటలు ఉన్నాయో కదా. లోకములో ఉంటావా దేవుల్లో ఉంటావా, లోకములో ఉంటావా దేవుల్లో ఉంటావా, ఏ దరి నీ దారి, ఏది నీ గురి, ఏది నీ పయనము, ఎక్కడా నీ యాత్ర, ఏది నీ యొక్క ఆలోచన, నీ జీవితంలో నీవు కలిగి ఉన్నది ఏదైనా కానీ అది నిన్ను ప్రభువులో నిలబెట్టగలిగినదైతే నీవు ధన్యుడవు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. కొద్ది సమయం మన హృదయాంతరంగాన్ని పరీక్షించుకుందాం. ఈరోజు మన జీవిత యాత్రలో ఏ విధమైనటువంటి స్థితిగతిని మనం కలిగి ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఈ లోకంలో నీవు కలిగి ఉన్నటువంటి ధనము నీకు నెమ్మదినివ్వకపోవచ్చు, ఈ లోకంలో నీవు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యము నీకు నిద్ర పట్టనీయకుండా నీ హృదయాన్ని పాడు చేస్తూ ఉండొచ్చు, కలత చెందేటువంటి స్థితిలో నీ జీవితాన్ని ఉంచవచ్చేమో. ఈ లోక సంబంధమైనటువంటి ధనము నీ జీవితము పాడైపోవటానికి అది కారణమవుతూ ఉందేమో. ప్రభు అంటూ ఉన్నారు కదా, ఈ లోక సంబంధమైనది తుప్పుపడుతూ ఉంది, పాడు చేయబడుతూ ఉంది. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా నీ జీవితాన్ని కనుమరుగు చేస్తూ ఉన్నాయి. అవి నీ జీవితాన్ని మరణంలోనికి నెట్టివేస్తూ ఉన్నాయి. కానీ పరసంబంధమైనవి, పరలోక సంబంధమైనవి నీ జీవితాన్ని శాశ్వతమైనటువంటి స్థితిలో ఉంచబోతూ ఉన్నాయని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లలు ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఈ పరిశుద్ధ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ధనమును కూర్చుకోమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ధనమును సంపాదించుకోవద్దని దేవుడు సెలవీయలేదు. దేవుడే నిన్ను ఐశ్వర్యవంతుడిగా మారుస్తూ ఉన్నాడు. దేవుడే నిన్ను ధన సమృద్ధిలోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. దేవుడే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను, ప్రతి ఒక్క అక్కరను తీరుస్తూ ఉన్నాడు. దేవుడే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతూ ఉన్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడుతున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా,
నువ్వు దేన్ని నమ్ముకున్నావు? నేను ఆశీర్వదించేటువంటి దేవుని నమ్ముకున్నావా? నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నమ్ముకున్నావా? దేని కొరకు నీవు సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావు? నిన్ను ఆశీర్వదిస్తున్నటువంటి దేవుని కొరకు నువ్వు సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావా? లేదా నీ దగ్గర ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ధనాన్ని అనుభవించడానికి సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావా? పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు అంటూ ఉన్నాడు కదా, దేవుని చేత దీవించబడినటువంటి ధనవంతుడు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో పంట బాగా పండింది, నా ప్రాణమా తిను, నా ప్రాణమా త్రాగు, సుఖించని తనలో తను మాట్లాడుకుంటున్నాడు. పిల్లరా, ఈ పరిశుద్ధ దినమందు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. లోక సంబంధమైనటువంటి ధనములు ఆనందించేటువంటి వారుగా ఉన్నట్లయితే ఒకానొక సమయంలో దుఃఖపడవలసినటువంటి పరిస్థితి ఉంది, ఒకానొక సమయంలో బాధపడేటువంటి పరిస్థితి ఉంది, ఒకానొక సమయంలో మరణకరమైనటువంటి స్థితిలో కన్నీరు కార్చేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి దుఃఖకరమైనటువంటి దినములు రాకూడదని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. అటువంటి దుఃఖకరమైనటువంటి స్థితిలో నీ జీవితం ఉండకూడదని పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పరలోకంలో ధనమును సమకూర్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీకంటూ పరలోకంలో ధనమును సంపాదించుకునేటువంటి సత్క్రియలు నీలో ఉన్నాయా? ఆ ఔదార్యం నీలో ఉందా? ఆ మంచితనము నీలో ఉందా? ఆ ప్రేమ నీలో ఉందా? దేవుని కొరకు ప్రయాసపడగలిగినటువంటి గుణము నీలో ఉందా? దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టగలిగినటువంటి ఆత్మీయ జీవితం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఒక ధనవంతుడు అంటూ ఉన్నాడు కదా, నిత్య రాజ్యములోనికి రావాలని ఆశపడ్డాడు, పరలోకములో ఉండాలని ఆశపడ్డాడు, వాక్యానుసారమైనటువంటి జీవితము నాలో ఉందని పలుకుతూ ఉన్నాడు. కానీ ప్రభువారు అంటూ ఉన్నారు, ఇదిగో ఇంకా ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగిన దాన్ని విడిచిపెట్టని ప్రభు అంటున్నటువంటి సమయంలో అతడు విడిచిపెట్టలేక ప్రభువునే విడిచిపెట్టాడు. ఒకవేళ ప్రియులారా, ఈ పరిశుద్ధ దినమందు నీ దగ్గర ఉన్నటువంటి ధనమును విడిచిపెట్టలేక ప్రభువుని విడిచిపెట్టేటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, వ్యసన పడేటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, వాక్యమును తృణీకరించేటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, ఒకసారి పరిశీలన చేసుకో. భక్తుడు అంటూ ఉన్నాడు కదా, దేవుని కన్నా మనకేది ఎక్కువ కాదు. ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవుడు మనతో ఉంటే ఈ లోకములు ఏది మనకు అక్కరకు రాదు. ప్రభువుని కలిగి ఉన్నటువంటి వాడు ఐశ్వర్యవంతుడు, ప్రభువుని కలిగినటువంటి వాడు సకల విధములైనటువంటి సమృద్ధిని కలిగినటువంటి వాడు. మోషే భక్తుడు లోక సంబంధమైనటువంటి ధనాన్ని తృణీకరించాడు, కానీ దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించి పరలోకములో మంచి బహుమానమును పొందుకోవాలని ఆశపడినటువంటి రీతిలో ఈరోజు నువ్వు ఆశపడగలుగుతూ ఉన్నావా? ఈరోజు నువ్వు ఆశపడగలుగుతూ ఉన్నావా? మోషే భక్తులలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచన ఈరోజు నీ హృదయాంతరంగంలో ఉన్నదా? ఒకవేళ లేనట్లయితే ఈ రోజైనా కానీ, ప్రభువా, పరలోకములో నేను ధనవంతుడిగా ఉండాలనుకుంటూ ఉన్నానయ్యా, పరలోకములో నేను ఐశ్వర్యవంతుడిగా ఉండాలనుకుంటూ ఉన్నానయ్యా, పరలోకములో నాకంటూ ఒక శ్రేష్టమైనటువంటి ఘనతను పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నీ రాజ్యములో నన్ను ధనవంతుడిగా మార్చు ప్రభు అని ప్రార్థన చేయి. నీ రాజ్యములో నన్ను ధనవంతుడిగా మార్చు ప్రభు అని ప్రార్థన చేయి. పరలోక పట్టణంలో ధనవంతుడిగా ఉండటానికి అవసరమైన మనసు నాకు అనుగ్రహించు ప్రభు, ఆ గుణాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేయి. ప్రభు నీ కట్టి మనసును అనుగ్రహిస్తాడు, ప్రభు నీ కట్టి మనసును అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. పరలోక రాజ్యంలో ధనమును సమకూర్చుకునేవాడు ధనుడని వాక్యములో సెలవీయబడుతూ ఉంది. సత్క్రియలు అనేటువంటి ధనమును కలిగి ఉండమని, ఔదార్యం అనేటువంటి ధనము కలిగినటువంటి మనసు చేత దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని, ప్రభువుని వెంబడించమని ఆయన మీరు సెలవిస్తూ ఉన్నారు. లోకాన్ని ప్రేమించేటువంటి వాడు లోక సంబంధమైనటువంటి ధనము కొరకు పరిగెడుతూ ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి సిరి సంపదల కొరకు లోకస్తులైనటువంటి వారు వేదనతో ప్రయాసపడుతూ ఉన్నారు. వారికి సంతోషము లేదు, వారికి దుఃఖము లేదు, వారి జీవితాల్లో వేదన. వారు ఎంత సంపాదించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సర్వమును కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారు. అయ్యా, పర సంబంధమైనటువంటి జీవితాన్ని, పరలోక సంబంధమైనటువంటి జీవితము కొరకు సమస్తాన్ని విడిచి వస్తున్నటువంటి వారి యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు, మరుగైనటువంటి ఆశీర్వాదాలు, దాచబడినటువంటి ధనమును పొందుకునేటువంటి కృప వారి యొక్క జీవితాల్లో కలిగి ఉన్నట్లుగా వాక్యములు మీరు సెలవిస్తూ ఉన్నారు. వాక్యమైనటువంటి వారందరూ కూడా పరలోక సంబంధమైనటువంటి ధనవంతులుగానైనా జీవించినట్లు మీ పరిశుద్ధాత్మిక ప్రసన్నతను మెండుగా అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.